నేను ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల, తక్కువలో ఇవ్వడం వల్ల సండే ముందు నన్ను పిలిచి ఛాంబర్కి, సార్ యూ కెన్ స్టాప్ యువర్ సర్వీసెస్ ఫ్రమ్ టుమారో అని చెప్పారు. నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి పరిస్థితి ఉంటుంది అనుకున్నాను, డాక్టర్స్ కూడా ఉంటుందని ఆ రోజు తెలుసు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డాక్టర్స్ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ ఈజ్ హ్యూజ్. యాక్చువల్గా ఏ ప్రొఫెషనల్ అంత స్ట్రెస్ నేను చూడాల. సో కాల్డ్ డెవలప్డ్ నేషన్ అయిన USA 300 to 400 డాక్టర్స్ అటింగ్ సూసైడ్. డాక్టర్స్ ప్రొఫెషన్ అనేది చాలా మిజరబుల్ అయ్యి నాన్నగారు కాలం చేసినప్పుడు ఇట్ వాజ్ ఎనార్మస్ బిల్. కేవలం ఇన్సూరెన్స్ కాపాడింది. నాకు మా ఫాదర్కి జరిగింది వేరే డాక్టర్స్ జరగకూడదని అక్కడి నుంచి స్టార్ట్ చేసింది మిషన్ హ్యాపీ డాక్టర్. అసలు రెస్ట్లెస్గా చేస్తారుగా సర్జన్. సర్జరీలో ఎనస్థీషియన్ అలసిపోతాడు, ఆయన 2 ప్యాక్ సిగరెట్లు అవుతాడు. ఎనస్థీషియన్ 15 సెషన్స్ ఉంటాయి సర్జరీకి, థియేటర్కి. అది కూడా చూసాం మేము, మా డాక్టర్సే. ఓకే, ఇంత చేసిన మనీని అంతా ఏం చేశారు మీరంటే, అంతా ఒకప్పుడు క్యాష్ కదా సార్ సిస్టంలో. ఈ క్యాష్ అంతా బ్యాంకులో వేస్తే మళ్ళీ ట్యాక్స్ ఇదంతా స్క్రూట్నీ ఎందుకని అడ్డదిడ్డమైన ల్యాండ్స్ కొనేసారు. అది కొనడానికి కూడా ప్రాపర్ హోంవర్క్ చేసే టైం ఉండదు. అసలు అక్కడ డాక్టర్ వస్తుంటే రియల్ ఎస్టేట్లో ఒక స్టోరీ క్రియేట్ అయింది. ఈయనకి టైం దొరక్కొస్తాడు కదా సండే మార్నింగ్, ఈ వచ్చే టైంకే సేమ్ బ్రోకర్ అక్కడ ఇంకొక 2 బయర్స్ని, ఆర్టిఫిషియల్ బయర్స్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, వాళ్ళు కూడా నెగోషియేట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు రాగానే ముందు డాక్టర్ గారికి మాట ఇచ్చాం, సార్ చెప్పాకే మీకు ఎవరు అమ్మనంటాడు, సార్ మనకి ఈ ప్రైస్ ఈయన అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. ఇన్ నాట్ ఈవెన్ సీ మోస్ట్ ఆఫ్ ది లీగల్ డిస్ప్యూట్స్ ఇలా బిజీగా ఉండి తక్కువ టైం పెట్టుకున్న వాళ్ళకే వస్తాయి. ఈ ప్రాసెస్లో ల్యాండ్స్ కొంటారు. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేస్తారంటే వీళ్ళంతా ఈ ల్యాండ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈయనకే ప్రాక్టీస్లో విపరీతమైన డబ్బులు వస్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఇష్టం ఉండదు ఆయనకి. ఈయన అడగడు, ఈయన ఇవ్వకూడదని కోరుకుంటాడు. ఆయన ఒక రోజు వస్తాడు ఒక 2 years తర్వాత, సార్ మీరు ఇచ్చిన 1 crore కాస్త 1.5, 2 crore అయింది కదా సార్ ఇప్పుడు విత్ ఇంట్రెస్ట్, నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి తెచ్చి ఇవ్వమంటారా ఈరోజు అంటాడు. వద్దు అంటాడు. సార్ మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోకపోతే నేను మళ్ళీ ఇంకో వెంచర్ స్టార్ట్ చేస్తున్నా, అది స్టార్ట్ చేస్తే ఈ మనీ అయిపోద్ది, అప్పుడు మళ్ళీ నాకు ఆ వెంచర్ అవడానికి 2-3 years పడుతుంది సార్, మరి దట్స్ ఓకేనా అంటాడు. అప్పుడు ఇంక డౌట్ వస్తుంది, నేను ఒక వ్యక్తి దగ్గర ఇన్ని crores పెడితే ఇతనికి రిస్క్ అయితే నాకేంటని. అప్పుడు ఏమంటాడు సార్ ఇతను, సరే దీని వరకు ఆ వెంచర్లో ల్యాండ్ తీసుకుంటా అంటాడు. ఇలా బీరువాల్ నిండుగా డాక్యుమెంట్స్తోని ల్యాండ్స్ ఫిల్ చేశారు. ఈయన ఈరోజు ఆయనకున్న ల్యాండ్స్ ఆయన ఐడెంటిఫై చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ నాన్నగారు బీయింగ్ ఏ డాక్టరు, ఆయన ఎప్పుడు మీకు ఒక చెక్ అంటే ఏంటో చెప్పలేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చెప్పలేదు, ఆయన ఇన్కమ్ లెవెల్ చెప్పలేదు, ఆయన స్ట్రెస్ షేర్ చేయలేదు. ఇలా పిల్లల్ని పెంచినప్పుడు ఈ డాక్టర్కి 70 ఏళ్ళు వచ్చాక ఈయన వీకెన్ అయితే, ఈయన ఏమైనా టర్మినల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే ఆయన కిడ్స్ మేనేజ్ చేస్తారన్న క్వశ్చన్ లేదు డాక్టర్స్ దగ్గర. అసలు నేను డాక్టర్స్కి అయితే క్లియర్లీ ఐ టెల్, మీ నెట్వర్త్లో లిక్విడ్ నెట్వర్త్ ఎంత, ఇల్లిక్విడ్ నెట్వర్త్ ఎంత, మీ ఆప్షన్స్లో కూడా ఫ్యామిలీ వాడుకోగలిగింది, మేనేజ్ చేయగలిగింది ఎంత అని అడిగితే 0 ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, లిటరల్లీ 0. ఇది బిగ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు సార్. దే ఆర్ థింకింగ్కి హ్యూజ్ కష్టపడ్డాను ఫ్యామిలీ గురించి చేశాను అంటున్నారు, కానీ అసలు లేదు సార్. ఇప్పుడు మీరేమో 25 to 36 చేస్తున్నారు, మేజర్ ప్రాబ్లం ఎక్కడ లేదు, అక్కడ ఉంది. వాళ్ళు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తే వీళ్ళకి కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. పేరెంట్స్ అందరినీ మళ్ళీ పిల్లల్ని డాక్టర్ చేపిస్తారు, వీళ్ళు ఈ సాలరీస్కే పనిచేస్తారు మళ్ళీ వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ క్లినిక్ లేకపోతే. అసలు అక్కడ కూడా అవసరం, దానికి ఏమన్నా చేయగలమంటారా? నేను చెప్తే ఇర్రెలెవెంట్, హూ యామ్ ఐ టు టెల్ దెమ్. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు సార్. ఐ థింక్ దీనికి సమాధానం నా మెడలో చెప్పాలి. ఈరోజు దీన్ని ఎవరి గుండె చప్పుడు చూడడానికి తీసుకురాలి, ఒక లెసన్ అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి తీసుకొచ్చారు. చాలా మందికి డాక్టర్ అవ్వాలన్న కోరిక వాళ్ళకంటే వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది. పేరెంట్స్ డెసిషన్, మదర్ ఫాదర్, అక్కడి నుంచి డెసిషన్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళు డాక్టర్స్ అవ్వాలి. సో జర్నీ బిగిన్ సమ్వేర్ హియర్. వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ 15 years ఆఫ్ దేర్ లైఫ్, ప్రైమరీ స్కూలింగ్, అప్పటి నుంచి నీట్ కోచింగ్ లైన్ మొదలు పెట్టేస్తారు. అప్పటి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అయిపోయింది. బేసికలీ నువ్వు డాక్టర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది నాన్న, అలా ఉంటుంది నాన్న, లేకపోతే నీకు సీట్ తెచ్చుకుంటే నీకు బైక్ కొనిస్తాను, లేకపోతే ఇదో, ఆల్ దీస్ థింగ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి. అలాగే ఒక 15 ఏళ్ళు అయిపోతాయి. ఓకే, సో ఇక్కడికి 15 years తీసేద్దాం. ద రెస్ట్ 15 నుంచి 25 years, ఈ 10 yearsలో జరిగేది పెను మార్పులు అనమాట. ఫస్ట్ వాళ్ళకి సీట్ వస్తారో అదో తెలియదు, ఇంటర్మీడియట్లో కష్టపడతారు, మళ్ళీ నీట్ కోచింగ్, ఆ కోచింగ్, ఈ కోచింగ్, వెంటనే సీట్ వస్తే ఫైన్, రాకపోతే అక్కడో మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడికి అయిపోయింది లైఫ్. దాని తర్వాత పొరపాటున సీట్ వచ్చిందా నెక్స్ట్ 10 to 12 years బుక్ అయిపోతాం. MBBS అని, దాని తర్వాత మళ్ళీ పీజీకి ప్రిపరేషన్ అని, దానికి 1-2 years కోచింగ్లు, ఇంకో 3 years MDకి, MSకి, అది కూడా సరిపోవట్లేదు ఆబ్వియస్లీ ఈ రోజుల్లో, ఇంకా MCH చేయాలి.
ఎస్ ఇలాగ 25 to 35 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఎస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడికి తీసేద్దాం. ఓకే, సో మిగిలిన లైఫ్ ఇంత అని అనుకుంటాం. 35 ఇయర్స్ దగ్గర అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. Oh. దే విల్ థింక్ ఓకే ఇప్పటి వరకు ఎడ్యుకేషన్కి మొత్తం వేస్ట్ అయిపోయింది కదా, యవ్వనం అంతా ఇప్పటి నుంచి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. బట్ దానికి ఎస్టాబ్లిష్ అవ్వాలి, నలుగురికి తెలియాలి, ప్రాక్టీస్ పెరగాలి. ఆల్ దట్ స్ట్రగుల్ 35 నుంచి 50 ఇయర్స్. సో మీరన్న కేటగిరీ రీచ్ అయ్యే టైంకి 50 ఇయర్స్, దే విల్ రీచ్ సమ్వేర్ హియర్. 80% ఆఫ్ దర్ లైఫ్ స్పాన్ ఇస్ ఓవర్. నో, వాళ్ళ అజంప్షన్ ఏంటంటే 100% అని, 100 ఇయర్స్ అని. స్ట్రెత్ ఎందుకు తీసుకొచ్చానంటే దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 100 సెంటీమీటర్స్. ఓకే, సో 50 ఇయర్స్ వరకు కష్టపడదాం, 50 ఇయర్స్ తర్వాత 55కో 60కో రిటైర్ అవుదాం అని అనుకుంటారు. ఇక్కడ వరకు కష్టపడతానే ఉంటారు. సరే, ఇది తీసేద్దాం. సో దే లెఫ్ట్, ఇంకా వాళ్ళకి మిగిలింది ఇంకో 50 ఇయర్స్, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ హెల్దీ. ఎస్ 50 ఏళ్ళు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది లైఫ్ ఎడ్యుకేషన్ కోసం కష్టపడి, నెక్స్ట్ క్వార్టర్ ఏమో ఎస్టాబ్లిష్ చేయడం కోసం కష్టపడి, ఇంత స్ట్రెస్ తీసుకున్న డాక్టర్స్కి 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? సో 100 ఏళ్ళకి రావాల్సిన చావు ఏ 55కో 60కో వచ్చేస్తుంది. సో వాళ్ళు హార్డ్లీ గడిపేది ఎంత అంటే ఇంత. అవుట్ ఆఫ్ 100 దీనికోసం మీరు సాక్రిఫైస్ చేసిన హోల్ లైఫ్, దీనికోసం ఎంత స్ట్రెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలాగా లైవ్లో స్టెథోస్కోప్ కట్ చేశానని చెప్పి దీని మీద కామెంట్స్ రావచ్చు, అసలు ఈ డాక్టర్కి అసలు రెస్పెక్ట్ ఉందా ప్రొఫెషన్ మీద అని అనుకోవచ్చు. మీరు ఒక స్టెథోస్కోప్ని కట్ చేస్తేనే మీకు అంత బాధ వచ్చింది, మీ లైఫ్ని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ద పాయింట్? ఇలాగా ఆలోచన రావడానికి కారణం షార్ట్ సైటెడ్నెస్, దూరదృష్టి లేకపోవడం. బేసికలీ చిన్నప్పటి నుంచి మనల్ని డాక్టర్స్లో ఎస్పెషలీ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ అవుతాం. హార్డ్ వర్క్ చేస్తేనే మనకి దేవుడైనా కరుణిస్తాడు, లేకపోతే ఏది రాదు. 2025లో హార్డ్ వర్క్ మీరు చేస్తుంటే మీ అంత ఫూలిష్ పీపుల్ ఇంకొకరు లేరు. గోల్డ్మ్యాన్ సాక్స్ ప్రకారం కూడా మీకు తెలిసిందే 300 మిలియన్ జాబ్స్ ఆర్ బీయింగ్ లేడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్క్లూడింగ్ డాక్టర్స్. డాక్టర్స్ ఆర్ నాట్ ఎక్సెప్షనల్. ఆల్రెడీ చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోట్స్ హాస్పిటల్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో రోబోట్స్ ఆర్ పర్ఫార్మింగ్ సర్జరీ. ఇప్పటివరకు చేసింది రోబోట్ అసిస్టెడ్ సర్జరీస్. ఐఎమ్ వెరీ షూర్ నెక్స్ట్ 10 ఇయర్స్లో డాక్టర్స్ రోల్ తగ్గిపోతుంది. ఆల్రెడీ చాట్ జీపీటీ ప్రూవ్ చేసేసింది దాన్ని. చాట్ జీపీటీ క్లియర్డ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ది వరల్డ్, దట్ ఈస్ యుఎస్ఎంఎల్ఈ. యుఎస్ వెళ్ళడానికి రాసే ఒక లైసెన్సింగ్ ఎగ్జామినేషన్లో ఇట్స్ స్కోర్డ్ ఎక్సెప్షనల్లీ వెల్ అండ్ ఇట్ మేడ్ డయాగ్నోసిస్ వాట్ నో డాక్టర్ మేడ్. సో ఇన్నేళ్ల చదువు, ఇంత పడిన కష్టం ఒక ఏఐ దొంగలిచ్చేస్తుంది. మీరు ఇంకా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది అనుకుంటే మనంత ఫూలిష్ పీపుల్ ఇంకొకరు లేరు. ఈ హార్డ్ వర్క్ అనేది ఇంజెక్ట్ అయిపోవడం వల్ల డాక్టర్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియట్లేదు. కామాలు పెట్టుకుంటానే వెళ్తున్నారు డిగ్రీ తర్వాత డిగ్రీ, థింకింగ్ దే విల్ లివ్ లాంగర్, బట్ రియాలిటీ ఆఫ్ లైఫ్ తెలియట్లేదు వాళ్ళకి. సో మీరు 50 వాళ్ళకి 55 వచ్చిన వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ హార్డ్వేర్ అయిపోయి ఉంటుంది ఆ టైంకి. బికాజ్ ఆల్ దేర్ లైఫ్ హార్డ్ వర్క్. సో సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. ఎందుకు కూడా పెడుతున్నారో తెలియదు. అండ్ ఇంకోటి మీరు అన్నది, నేను లేకపోతే పేషెంట్లు ఏమైపోతారా? ఏం అయిపోరండి పేషెంట్లు. 24 గంటల్లో రీప్లేస్ అయిపోతారు. మీరు కాకపోతే ఇంకో డాక్టర్, నా ఈ సీట్లో నేను కాకపోతే అంతే కదా. ఈ డాక్టర్ పోతే మాత్రం ఆగిపోతాడు పేషెంట్లు. ఎవరు పట్టించుకుంటారు ఈ రోజుల్లో? ఎవరు పట్టించుకోరు. మన ఫీలింగ్ అది, మనం ఏదో చేసేస్తున్నాం అనేది. మీరు ఉన్నంత వరకు మీరు చేయాల్సిన డ్యూటీ 100% చేస్తారు, ఫైన్. బట్ మనం ఇర్రీప్లేసబుల్ అనుకుంటమే పెద్ద ఇల్యూజన్. ఆ ఇల్యూజన్లో బతుకున్నారు డాక్టర్సే కాదు అందరం. సో ఈ రియలైజేషన్ని ఎర్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ వస్తేనే నెక్స్ట్ 25-30 ఇయర్స్ హ్యాపీగా గడపగలరు. దట్ ఈస్ వై ఐఎమ్ చూసింగ్ 25 to 35 పీపుల్. ట్రూ, యూ కెన్ సేవ్ మోర్ లైఫ్. ఎస్. సో ఆ ఇన్సైట్ ముందు ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలం. సో మరి హార్డ్ వర్క్ చేయకపోతే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బీ అ స్మార్ట్ డాక్టర్. స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు అంటున్నా. అట్ వాజ్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. స్మార్ట్ వర్క్ ఈజ్ వాట్ మేక్స్ సమ్వన్ యూనిక్ దీస్ డేస్. అంటే మీ టైంని మీరు క్లియర్గా కేటాయించుకుని, మీ ప్రయారిటీస్ని సెట్ చేసుకుని, ఒక యూనిక్ పద్ధతిలో స్మార్ట్ చాయిసెస్ తోటి, స్మార్ట్ డెసిషన్స్. అంటే ఒక హార్డ్ వర్కింగ్ డాక్టరు అందరు చేసేదే చేస్తాడు. ఈ డిగ్రీ అంటారు, ఆ డిగ్రీ అంటారు, చెప్తారు ఇది చేస్తే ఇదే లైఫ్ ఉంటుందిరా, ఇది చేస్తే ఇదే లైఫ్ ఉంటుందని బ్లైండ్గా
వెళ్ళిపోతూ ఉంటారు, హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తారు పాపం, లాస్ట్కి మిగిలేదే ఇదే. సో స్మార్ట్ డాక్టర్ షుడ్ మేక్ స్మార్ట్ చాయిసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ అందరు తీసుకున్న బ్రాంచే మీరు ఎందుకు తీసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్ చాయిసెస్ దట్ యూ కెన్ మేక్ ఈవెన్ టుడే. కానీ ఆలోచించాం, ఎందుకంటే 90% ఆఫ్ డాక్టర్స్ మేక్ ఈజీ చాయిసెస్. అందరు చేసే చాయిసెస్ మనం చూస్ చేసుకుంటాం, అందుకని వాళ్ళ లైఫ్ హార్డ్ అయిపోతుంది. స్మార్ట్ డాక్టర్ హీ విల్ మేక్ ఎ హార్డ్ చాయిస్, బట్ దట్ ఈస్ హౌ హిస్ లైఫ్ విల్ ఈవెన్చువల్లీ బికమ్ ఈజీ అని నేను చాలా బలంగా నమ్ముతాను. నేను చూశాను కూడా ప్రాక్టికల్గా. సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళు తీసుకునే యాక్షన్స్ స్మార్ట్గా ఉండాలి. దే ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ది ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటి, నెక్స్ట్ 10 years ట్రెండ్ ఏంటి, వేర్ వీ విల్ బీ. ఇదే పద్ధతిలో ఆలోచిస్తే ఇదే సాఫ్ట్వేర్ నేను ఇంకో 10 ఏళ్ళతో నేను మెయింటైన్ చేయలేను. సాఫ్ట్వేర్ ఆఫ్ ది ఫోన్నే మనం ఎవ్రీ 6 months 3 months మార్చేస్తున్నాం. మన మైండ్ సెట్ కూడా సాఫ్ట్వేర్ లాంటిది. నువ్వు అదే మైండ్ సెట్ 25 yearsలోది రెస్ట్ ఆఫ్ ది 50 years వాడతారంటే ఎలాగా? సో యూ నీడ్ టు అడాప్ట్ టు ద చేంజ్. అది ఒక స్మార్ట్ డాక్టరే చేయగలరు. అండ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు పూర్గానే ఉంటారండి ఈ రోజున. స్మార్ట్ డాక్టరే రిచ్ డాక్టర్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ హార్డ్ వర్కింగ్ డాక్టర్స్ అగైన్ ఐ సెడ్ లీనియర్ థింకింగ్. ఒకటే విధంగా ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి మించి అవుట్ ఆఫ్ ది సిలబస్ ఏది తెలియదు వాళ్ళకి. లైక్ యాజ్ సింపుల్ యాజ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను అలానే ఉన్నా. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో తెలియదు, ఫైనాన్షియల్ లిటరసీ స్కిల్ ఉండదు, ఎలా బడ్జెట్ చేసుకోవాలో తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అఫ్ కోర్స్ అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారుగా, ఆయన ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మరి? ఇంకొకటి, దే డోంట్ నో హౌ టు డెలిగేట్ ది టాస్క్స్. అన్నీ వాళ్లే చేయాలనుకుంటారు. 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా మైక్రో మేనేజ్మెంట్. అలాంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, పట్టుకొని కూర్చుంటారు. ఎంతకాలం అని పట్టుకుంటాం? నా పేషెంట్స్, నా హాస్పిటల్. మీ టీం ఉండాలి, మీ టీంని మీరు ట్రైన్ చేయగలగాలి. అది ఒక స్మార్ట్ డాక్టర్ చేయగలరు. ఈ స్మార్ట్ డాక్టర్ who will become rich, they have multiple skill sets apart from medical education కాకుండా beyond medicine కూడా వాళ్ళు ఆలోచించగలరు. That is why they will become rich. ఇంకోటి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కెరియర్ ఎడ్యుకేషన్, ఎస్టాబ్లిష్మెంట్, స్ట్రగుల్ ఫర్ ఫైనాన్సెస్. They are poor, they will be poor because they are hard working. Second half of the career they will make money, but I say they are most poorest of all because they don't have time. Just true. అట్లీస్ట్ స్టార్టింగ్లో మనీ లేదు కాబట్టి టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ మనీ సంపాదించిన తర్వాత కూడా ఇఫ్ యూర్ నాట్ బయింగ్ బ్యాక్ టైం, పాయింట్ ఏంటి? They will always be poor. Rich doctor has money, time, and most importantly health. So richness is not just about making money, it's about having time for yourself, having the healthy lifestyle that you want to have. I think andaru doctors hard work nunchi smart working ga marali. That is when they'll become truly rich. I am feeling great sir, great. In continuation to this, two more when I deal with families and parents, right? India lo medicine రాకపోతే, నాకు అఫోర్డబిలిటీ లేకపోతే నేను పంపించేస్తున్నారు రష్యా, ఎక్కడెక్కడో తక్కువలో. ఇక్కడ ఇంజనీరింగ్ కాస్ట్లో అక్కడ మెడిసిన్ అయిపోతుంది. ఇప్పుడు మా క్లయింట్స్ పిల్లలు కూడా ఉన్నారు, చేసి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఏదో ఎగ్జామ్ పెడతారంట, అది లాస్ట్ 2 attemptsలో క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత స్ట్రెస్ బిల్డ్ చేస్తుంది? 22 లక్షల మెడిసిన్ అయిపోయింది, 28 ఎంతో 28 lakhs. దానికి ఎన్ని కన్సల్టెన్సీలో మీకు ఆ సీజన్ వస్తే దోస్ కన్సల్టెన్సీస్ మేక్ మోర్ మనీ. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా డూయింగ్ మెడిసిన్ ఫర్ సచ్ చీపర్ ప్రైస్, తర్వాత ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది క్లియర్ చేయాలన్నారు. దీని మీద మీ ఒపీనియన్ కావాలి సార్. ఈవెన్ నా దగ్గర కూడా సేమ్ మొన్న వచ్చిన పేరెంట్స్కి అడిగిన క్వశ్చన్ ఇది. ఒకవేళ మా అమ్మాయికి ఎంబీబీఎస్ ఇండియాలో రాకపోతే అబ్రాడ్ పంపించవచ్చు. అగైన్ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ తక్కువ అవుతుంది, వాళ్ళకి ప్యాషన్ ఉందంటే నా ఒపీనియన్ ఎక్కడికైనా వెళ్ళి చదవచ్చు, ప్రొవైడెడ్ ఆ కంట్రీలో గుడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇండియాలో కాకుండా మీరు చెప్పిన సో కంట్రీస్లో కూడా ఉన్నాయి. నాకు పూర్తి అవగాహన వాటి మీద లేదు, టు బీ ఫ్రాంక్. బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇండియన్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామ్. అది క్లియర్ చేస్తేనే అసలు ఇండియాలో వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయాలన్నా, ఇండియాలో ప్రాక్టీస్ పెట్టుకోవాలన్నా ఎలిజిబుల్. ఆ ఎగ్జామ్ కొంచెం టఫ్గానే ఉంటుంది కానీ బట్ యూ క్యాన్ క్లియర్ ఇట్. సో టు దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్. బట్ ఫైనల్గా ఏంటంటే, వాళ్ళకి నిజంగా ప్యాషన్ ఉండి చదువుకోవాలంటే మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా పర్వాలేదు. కాకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నాట్ ఎట్ ఆల్ ఎవర్ ది ఇన్వెస్ట్మెంట్. అగైన్ ఇది అందరికీ వర్తించదు. సపోజ్ కొంతమందికి మీరు అన్నట్టు కొంతమందిలో కొన్ని 100 కోట్లు సంపాదించారు కష్టపడి ఏళ్ళదరబడి, వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలనుకోవడం వాళ్ళకి ఉంది కాబట్టి దే కెన్ ఇన్వెస్ట్. వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్ వర్తించదుగా. అవును. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండివిజువల్ బేస్డ్ థింగ్ అని నా ఒపీనియన్. ఇక్కడ ఇంకో పాయింట్, నేను ఇట్స్ బిన్ 2 years ఆల్మటీ వెళ్ళా, కజకిస్తాన్లో. ఆల్మటీలో మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ మా టూర్ గైడ్ని అడిగితే చెప్పింది ఏంటంటే, ఈ కాలేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్, ఫ్యాకల్టీ ఆర్ ఇండియన్స్, కుక్ ఈజ్ ఇండియన్,
వంట చేసేవాడు ఇండియన్, టీచింగ్ చేసేవాళ్ళు ఇండియన్, చదువుకునే వాళ్ళు ఇండియన్. నేను వెర్ ఇస్ ది లాజిక్? ఎందుకు ఈ కాలేజ్ అక్కడికి వెళ్ళింది, ఇండియాలో ఎందుకు సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు? అసలు కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది ఇండియన్స్, ఫ్యాకల్టీ ఇండియన్స్, హాస్టల్ రన్ చేసింది ఇండియన్స్, చదువుకున్న ఇండియన్స్, అక్కడ చీపర్గా ఉన్న మెడిసిన్ ఇక్కడ ఎందుకు కాస్ట్లీ అయింది? ఏమన్నా మీకు ఐడియా ఉందా దీని మీద? రీజన్ ఏం కావచ్చు? ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ బికేమ్ ఏ బిజినెస్ బికాస్ ఆఫ్ ద క్రేజ్ ఇట్ హ్యాస్, ఎస్పెషలీ సదర్న్ ఇండియాలో. ఓకే, నేను అబ్రాడ్ అంటే నాట్ అబ్రాడ్, ఐ మీన్ నార్త్ ఇండియాలో కూడా చూసి వచ్చాను. అక్కడ మెంటాలిటీ సౌత్ ఇండియన్ మెంటాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా మొత్తం మీద ఆన్ రికార్డ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ 650 నుంచి 700 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, దాంట్లో మోర్ దాన్ 50% ఆర్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా. దాంట్లో ఎస్పెషలీ మళ్ళీ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మన 2 స్టేట్స్ లో ఉన్నంత పిచ్చ డాక్టర్ చదివించాలని వేరే స్టేట్స్ లో లేదు. సో అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. అబ్రాడ్ లో అంత క్రేజ్ లేదు, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ ఇన్ టు మెడిసిన్. సో ఐ థింక్ ఇక్కడ ఈ ఎమోషనల్ డెసిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ కానీ లేకపోతే ఎక్కువ వైడ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకా మెడిసిన్, ఇంజనీర్ ఈ 2 కెరియర్స్ అనుకుంటున్నారు ఈ రోజుకి. దట్ ఈస్ ద మోస్ట్ షాకింగ్ థింగ్ నాకు కూడా. ఐ థింక్ దీనివల్ల వెన్ ద డిమాండ్ ఈస్ సో హై, చాలా మందికి ఇన్వెస్టర్స్కి తెలుసు ఇది సచ్ ఎ లుక్రేటివ్ బిజినెస్ అని. సో పర్మిషన్స్ తెచ్చుకోవడానికి కానీ సీట్లు ఎవ్రీ ఇయర్. ఈ రోజున ఒక రేడియాలజీ సీట్ అంట 6 కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్. అసలు ఎంత ఉన్నవాళ్ళైనా పెట్టింది రావడానికి అసలు ఎన్నేళ్ళు పడుతుంది? అసలు పెట్టింది రావాలి అన్న ఆలోచన వస్తుంది చూసారా, అక్కడే అయిపోయింది. పెట్టారు కదా, మరి తప్పట్లేదు కదా. అది తప్పట్లేదు అన్న డెసిషన్ కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళు ఎప్పుడు ఆనెస్ట్ గా ప్రాక్టీస్ చేయలేరు. సో దే విల్ బికమ్ మనీ మైండెడ్. సో ద సిస్టమ్ అనకూడదు, పేరెంట్స్ ఆర్ ఇండ్యూసింగ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ పేరెంట్స్ వల్ల సబ్ కాన్షియస్ గా డాక్టర్లు అవుతున్న పిల్లలు కూడా మనీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే నీడ్ టు సర్వైవ్. వాళ్ళ అసెట్స్ జీరో అయిపోయినాయి కదా, దే నీడ్ టు బిల్డ్ ఆబ్వియస్లీ. సో ఇది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలండి. సో ఇంత డిమాండ్ ఇండియాలో క్రియేట్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ సో కాస్ట్లీ ఇండియన్ ఎడ్యుకేషన్. ఏ రోజైతే ఇండియన్ పేరెంట్స్ కూడా కొంతమంది అయినా మారి ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయని రీసెర్చ్ చేసి రియలైజ్ అయ్యారు సో మెనీ, యూ కెన్ గో ఇన్ టు బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ వచ్చాయి, చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అది డైవర్సిఫికేషన్ అయ్యిందో, వెన్ డిమాండ్ కమ్స్, ఐ థింక్ ఎడ్యుకేషన్ కాస్ట్ విల్ కమ్ డౌన్ ఇన్ ఇండియా. ఎస్ సార్, వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్. నేను కొంతమంది చూసాను, ఆర్గాన్ హార్వెస్టింగ్ టెక్నీషియన్ అంటాడు ఒక ఆయన, ఓకే, ఎనస్థీషియా టెక్నీషియన్ ఒక ఆయన. ఈ ఆర్గాన్ హార్వెస్టింగ్ టెక్నీషియన్ ఏం చేస్తారంటే, ఈ డస్ ఏ డీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ మీ. సరే, ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలో మై రోల్ ఈస్ టు గ్రో దట్ ఆర్గాన్, కీప్ దట్ ఆర్గాన్ హెల్దీ, సూటబుల్ ఫర్ ద సర్జరీ. ఓకే, ఈజ్ ఆల్సో మేకింగ్ ఎ డీసెంట్ మనీ. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన ఆయనకేమో మన సాలరీ తక్కువ మాడుతున్నాం, వేరింది దానికి సపోర్టింగ్ టెక్నీషియన్స్ ఆర్ మేకింగ్ డీసెంట్ మనీ సార్. ఇది ఒక సర్ప్రైజ్ నాకు. చాలా మంది మంచిగా టెక్నీషియన్ కోర్సులు చేస్తున్నారు +2 మీద, మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్ చేస్తున్నారు, డాక్టర్కి హ్యాండీగా ఉంటారు. దే ఆర్ మేకింగ్ మోర్ మనీ దెన్ అన్ ఎంబీబీఎస్. అలైడ్ మెడికల్ హెల్త్ బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నీషియన్ కోర్సెస్, అనస్థీషియా టెక్నీషియన్. బికాస్ హెల్త్ కేర్ సిస్టంలో వీళ్ళందరూ పార్టే. ప్రైమ్ రోల్ కేవలం డాక్టర్ ఉంటేనే సిస్టమ్ నిలబడదు కదా, చుట్టూ చాలా మంది ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ డాక్టర్కి వచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ రోజుకి అదే ఉందా అంటే, మా నాన్నగారికి ఉన్న టైంలో ఉన్న రెస్పెక్ట్ మా జనరేషన్కి ఉండదు, నెక్స్ట్ జనరేషన్కి ఇంకా ఉండనే ఉండదు. సో ఐ థింక్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ న్యూ బ్రాంచెస్. ఐ విల్ బ్రింగ్ ఏ పాయింట్ హియర్. యాక్చువల్గా వెన్ సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి ఆయన సీఎం అయినప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఆయన పిక్ చేసిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ పీపుల్ ఆర్ డాక్టర్స్. అవునా, నాకు తెలియదండి. దట్ ఈస్ దేర్ క్రేజ్ అండ్ దేర్ క్యాపబిలిటీ టు స్పెండ్ మనీ. ఈ రోజుకి తెలుగు స్టేట్స్ లో అది నడుస్తుంది. మేజర్ ఎమ్మెల్యేస్ ఆర్ డాక్టర్స్ బికాస్ దే మేడ్ డీసెంట్ మనీ. అండ్ అప్పుడు మండలానికి ఒకే డాక్టర్ ఉంటారు కదా, మండలం మొత్తానికి డాక్టర్ గా తెలుసు. ఆయన మన డాక్టర్ కాబట్టి ఇంకెవరికి వేస్తారు ఓటు? ఇండస్ట్రీస్కి ఎవడు వేయడు కదా. ఈజ్ నో వే కనెక్టెడ్ టు మీ, బట్ ఏ డాక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు మీ. అట్లా అసే నోబుల్ ప్రొఫెషన్, అంత రికగ్నైజేషన్ నుంచి మీరు అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఎంతమంది తెలుసు అంతమందికి మీరు తలకపోవచ్చు కదా మీ ఊర్లో. యా, దిస్ మీరు చెప్పిన పాయింట్కి ఇది సపోర్టింగ్. ఎస్, నేను అబ్జర్వ్ చేస్తాను ఇది. అండ్ అనదర్ పాయింట్, యూరోప్లో బిఫోర్ చూసింగ్ ఏ స్పెషలైజేషన్, బిఫోర్ గోయింగ్ టు అండర్ గ్రాడ్, ముందు ది పేరెంట్స్ విల్ ఆస్క్ దేర్ కిడ్స్ టు టేక్ ఏ బ్రేక్ ఇయర్, అదే గ్యాప్ ఇయర్, దే కాల్ ఇట్ అస్ గ్యాప్ ఇయర్. అంటే one need to understand if at all you choose this specialization, then after life ఎలా ఉంటుంది, ఈ 1 year ఎక్స్ప్లోర్ చేయమంటారు. సమ్టైమ్స్ దే టేక్ 2 years గ్యాప్ ఇయర్, దే ట్రావెల్ లాట్. అంటే ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నా ఇంటర్మీడియట్ అయ్యాక నేను డాక్టర్ ఎగ్జామ్ ఇవ్వడం కాదు, లైఫ్ ఇస్ టూ బిగ్ కదా, స్ట్రెస్ లేకపోతే ఉంటేనే ప్రాబ్లం కదా. ఈ 1 year ఇతను
ఒక డాక్టర్ అయిన అతని లైఫ్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు ఉస్మానియాలో టాప్ 100 ర్యాంకర్స్ జాయిన్ అవుతారు కదా, ఈ 100 మెంబర్స్ని చూపించి వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు సోకాల్ న్యూస్ పేపర్లో వచ్చి టీవీలో వచ్చారు కదా ఒకప్పుడు, అంత కష్టపడి అసలు వీళ్ళ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఎలా ఉందో కనుక ఈ చూడటానికి టైం తీసుకొని బోత్ పేరెంట్స్ అండ్ ఈ స్టూడెంట్స్ కనుక చూస్తే వాళ్ళ థాట్ ప్రాసెస్ మారుతుంది. మీరు నేను చెప్పడం వేరు, వీళ్ళ టైం తీసుకొని చూస్తే నువ్వు ఇంత చేసేది ఎందుకు దీనికి, అసలు అక్కడ లైఫ్ ఎలా ఉంది, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ప్రొఫెషనల్గా ఎలా ఉన్నావు అండ్ ఫినాన్షియల్గా ఎలా ఉన్నావు, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ చూస్తే మనం చెప్పడం వేరు, షోకేస్ చేయడం వేరు. ఈ గ్యాప్ ఇయర్ నాకు చాలా గ్రేట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఈవెన్ సర్టన్ ప్రొఫెషన్స్లో వాట్ ఐ విష్ ఈస్ ఎవ్రీ 8 yearsకి ఒక 6 months or 1 year గ్యాప్ తీసుకుంటే బెస్ట్. దెన్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. లీనియర్ అన్నారు కదా మీరు, ఆ లీనియర్కి ఒకసారి బ్రేక్ ఇవ్వాలి. సిస్టమ్ హ్యాస్ టు రీబూట్ వన్స్ ఇన్ ఎ వైల్ కదా. ఈ మీరు అన్నట్టు కూడా మనం ఇంత చెప్పినా సరే ఇవన్నీ తప్పు, మా ఊర్లో డాక్టర్ ఎక్కువ చేస్తుంటారు కదా. నువ్వు డాక్టర్ సంపాదన ఒకటే చూస్తున్నావు, డాక్టర్ లైఫ్ చూస్తున్నావా? డాక్టరే చూసుకోవట్లేదు కదా బయట. ఎస్, మేబీ ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్దాం విత్ పేరెంట్స్కి. వెన్ ఎవర్ ఐ గెట్ క్లోజ్ క్లయింట్స్ అయితే ఐ విల్ ట్రై టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. పాయింట్. అది నిజంగా ఇండియాలో అడాప్షన్ ఆ థాట్ ప్రాసెస్ ఫస్ట్ వస్తే అది ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. మనకి 1 year వేస్ట్ అవుద్దని ఫీల్ అవుతాం కదా. అదే సార్ రేస్, ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి ఇది అయిపోవాలి, దాని నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. ఎస్ సార్, అట్ ద సేమ్ టైమ్ అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ. ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రిటైర్మెంట్ ప్లానింగ్ కొరకు ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే గూగుల్ నుంచి అసలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తున్నాను ఇండియాలో. లైఫ్ అంటే మా అందరికి పర్సెప్షన్ ఏంటంటే మేము తినే ఫుడ్కి, పొల్యూషన్కి, ప్రెజర్కి ఎక్కువ రోజులు బ్రతకమని. దట్స్ వాట్ చెప్తారు. సార్ నాకు హోప్ లేదు సార్, నేను 50 దాటిని అంటాడు, ఎవడు 30లో ఉన్నాడు. 15 మా అంటే 10 years సార్, అంతకుమించి ఉండదు సార్ అంటాడు. అంటే అప్పటిదాకా పని చేద్దాం ఫిక్స్ అయిపోయారు. బట్ వెన్ ఐ గో త్రూ డేటా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఈజ్ గ్రోయింగ్. 1940sలో 39-42 years ఉన్నది, ఈరోజు ఫిమేల్ అయితే 72, మేల్ అయితే 71కి వచ్చింది. ఇంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే క్రమంలో ఈజ్ అలోపతి కాంట్రిబ్యూటింగ్ టు ఇట్? అంటే నా పర్సెప్షన్ ఏముండదంటే ఆయుర్వేద, హోమియోర్ సేఫ్ ట్రీట్మెంట్స్, అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలోపతిని ఎంత అడాప్ట్ చేస్తే అంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుందని నేను అనుకునేవాడిని. మరి ఇప్పుడు అంతా అలోపతి అడాప్షన్ వలన ఇంత డయాగ్నోసిస్ వచ్చినాయి కదా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది టెస్ట్ చేయడం తప్పేమో అనిపిస్తుంది. బిఎం హెగ్డే గారి వీడియో చూసినప్పుడు, డాక్టర్ బిఎం హెగ్డేది, అసలు డయాగ్నోసిస్ రాంగ్ అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిన అతను హ్యాపీగా చనిపోయాడు, క్యాన్సర్ ఉందని తెలవక. డయాబెటీస్ ఉన్న అతను డయాబెటీస్ ఉందన్న విషయం తెలవక పొలంలో పనిచేస్తూ కళ్ళు తిరిగి పడిపోయి CKD ఏవో ఇష్యూలు వచ్చేసి సడన్గా చనిపోతే మేమంతా అనుకున్నాం ఆయనకి అక్కడ దెయ్యం బట్టి చనిపోయాడు, పొలం దగ్గర చనిపోయాడు, బావ దగ్గర తీసుకెళ్ళిపోయాడు, పలానా ఆయన పోయారు కదా ఆయన తీసుకెళ్ళిపోయాడు అనుకున్నారు. అదే చెప్తారు స్టోరీలో, కాజ్ ఆఫ్ డెత్ లేదు. ఇప్పుడు ఇంత మైన్యూట్ లెవెల్లో వచ్చాక కాజ్ ఆఫ్ డెత్ చెప్పేస్తున్నారు. చనిపోయిన అతను కూడా కాజ్ ఆఫ్ డెత్ చెప్తారు కదా. ఇప్పుడు ఎదర్ డే ఐ వాజ్ గోయింగ్ టు వన్ కేస్, ఇది ప్రొఫెషనల్ ఇండెమినిటీ పాలసీ తీసుకున్న డాక్టర్కి ఒక పేషెంట్ వచ్చారు. ఆమెకి ఏదో ఇన్ఫెక్షన్ గురించి వస్తే ఈయన ట్రీట్ చేశాడు, మెడిసిన్ ఇచ్చాడు, 3 daysలో క్యూర్ అయింది. 4th day ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే రీజన్ ఈజ్ కార్డియాక్ ఇష్యూ. వాళ్ళ రిలేటివ్ కేసు ఫైల్ చేశాడు. వై డిడ్ంట్ చెక్ ది కార్డియాక్ స్టేటస్, హార్ట్ చెకప్ ఎందుకు చేయలేదు? దీనికి వెళ్తే యాజ్ అ డాక్టర్ ఇది రోల్ కదా, ఆయన జనరల్ డాక్టర్ అయినా ఈ హాస్ టు చెక్ ఇట్ అని కేసు ఫైల్ చేశారు. దట్ హస్ కమ్ టు ద ఇన్సూరర్. ఇన్సూరర్ ఈస్ ఫైటింగ్ ఫర్ హిమ్ ఇన్ ద కోర్ట్. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి అలోపతి కాంట్రిబ్యూట్ చేస్తుందా? మీరు ఎలా చూస్తారు? ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇలాగే పెరుగుతుందా? ఎక్కడ చదివాను సార్, దీనికి ఒక ఫన్నీ కోట్ అనిపించింది. హెల్త్ కేర్ ఈస్ అడ్వాన్సింగ్ బట్ హెల్త్ ఈస్ డిటోరియేటింగ్. ట్రూ, ఐ అగ్రీ విత్ దట్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి ఐ వుడ్ సే డెఫినెట్లీ అలోపతి ఈస్ కాంట్రిబ్యూటింగ్, డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే ఒకప్పుడు మీరు అన్నట్టు ఓకే, ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ డయాగ్నోసిస్. నౌ దట్ వన్స్ యూ హ్యావ్ డయాగ్నోస్డ్ ఆర్ కొంతమంది మెడికల్ చెకప్ వల్ల ముందే తెలుసుకుని, ఒక 10 మందిలో ముందే తెలుసుకుని, ఒక 6 people or 5 people ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసుకోవడం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది పడినా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెఫినెట్లీ పెరుగుతుంది. ఎప్పుడో రావాల్సిన హార్ట్ అటాక్ ముందే గమనించుకోవడం వల్ల అగైన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్. ముందే ఎర్లీగా ఇంటర్వెన్షన్ తీసుకోవడం వల్ల. అలా అని చెప్పి అందరూ చెకప్లు చేయించుకోరు. సో చేయించుకున్న వాళ్ళలో మాత్రం కొంతమంది క్యాన్సర్ ఒకవేళ డిటెక్ట్ అయితే మాత్రం ఈ రోజున్న టెక్నాలజీ పరంగా చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే అసలు కొన్నిసార్లు అయితే సర్జరీ కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాలా ప్రైమరీ స్టేజ్ 1 అంటారు కదా, స్టేజ్ 1లో ఒకప్పుడు క్యాన్సర్స్ ఎప్పుడు డిటెక్ట్ అయ్యేవి కాదు, ఎందుకంటే ఎవరు చెకప్స్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు వెళ్ళడం వల్ల డిటెక్ట్ అవుతున్నాయి, టైం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు, అఫోర్డబుల్ కాస్ట్కి అయిపోతుంది. తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పడ్డా సరే ఇంకో 5-10 ఏళ్ళు బ్రతుకుతున్నారు. సో అల్లోపతి ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెర్మినల్ ఇల్నెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, లైక్
రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు మీరు ఎవరైనా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయితే ఆయుర్వేద దగ్గర తీసుకెళ్ళడం చూసారా? ఈ రోజుకి వెళ్ళరు, ఎందుకంటే ఆయుర్వేద హ్యాస్ ఇట్స్ రోల్. ఓకే. ఇన్ఫాక్ట్ ఐ రెస్పెక్ట్ ఆయుర్వేద అలాట్. అసలు మోడర్న్ మెడిసిన్ మొదలైంది ఆయుర్వేద నుంచి. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. ఓకే. బట్ ఎమర్జెన్సీ, సర్జికల్ ఇంటర్వెన్షన్, టెర్మినల్ ఇల్నెస్ చాలా వరకు అలోపతి చాలా బాగా పనిచేస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. అగైన్ జనాలు అగ్రీ అవ్వచ్చు, దే మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ ఇట్. బట్ అగైన్ పర్సనల్లీ క్రానిక్ ఇల్నెసెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటివి మాత్రం I think Ayurveda is doing more better job. You being an allopathic doctor, I would not shy away to admit this fact. Oh. ఎందుకంటే నా దగ్గరికి కొంతమంది వస్తే నేనే చెప్తాను, ఇంతకాలం నుంచి వాడుతున్నారు కదా, పని చేయట్లేదా, చేంజ్. అల్టిమేట్లీ ఏంటంటే పేషెంట్కి మంచి జరగాలి. విచ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ హెల్పింగ్, వీ షుడెంట్ షై అవే. చాలా మంది మూర్ఖంగా ఆలోచిస్తారు, మూర్ఖంగా వాదిస్తారు కూడా. అల్లోపతి వాళ్ళు మాదే గొప్ప అని, ఆయుర్వేద వాళ్ళు మాదే గొప్ప అని. అరే, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ రోల్. ఎప్పుడు దాన్ని పోలిస్టిక్గా మనం అడాప్ట్ చేసుకోగలము, అప్పుడు డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉంటాం. ఈ డిస్పారిటీస్ రావు. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. గ్రేట్ అండి, యు ఆర్ వెరీ హానెస్ట్. ఐ విట్నెస్డ్ సివియర్ సోరియాసిస్ కేసులో ఆయుర్వేదాలు తగ్గించుకున్నారు. హోమియో, ఆయుర్వేద చాలా బాగా పనిచేస్తాయి. సోరియాసిస్కి, ఎస్పెషల్లీ ఎలర్జీస్కి అలోపతిలో మెడిసిన్స్ లేవు. కాకపోతే బ్రీతింగ్ ట్రబుల్తో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోతున్న వాళ్ళకి ఒక ఇంజెక్షన్ తోటి మనిషిని బతికించవచ్చు. అల్లోపతిలో ఉన్న వండర్ అది. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ అది వేరే చోట్ల ఉందో లేదో. అలాగే ఇలాంటి కండిషన్స్ మాత్రం నేనే చాలా మందిని పంపించాను. దే వెరీ హ్యాపీ విత్ దట్. ఏది పని చేస్తుందో అది యూజ్ చేయండి. అల్టిమేట్లీ మీరు హెల్తీగా ఉండడం మీద కావాలి. అల్లోపతి ఏంటంటే ఆయుర్వేద ఏంటి. సో అక్కడ అసలు ఐ డోంట్ సీ ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ అట్ ఆల్. ఇట్లా చాలా చూసాను నేను. ఇంకొక హిప్ రీప్లేస్మెంట్ కేసులు వచ్చాయి పోస్ట్ కోవిడ్. కోవిడ్లో ఎవరైతే ఇవన్నారు కదా, అప్పుడు ఇచ్చారు కదా రెమెడీస్ వేరే అవన్నీ వెళ్ళిన వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ కేసెస్ మేము ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేయించాం. వచ్చింది, క్లెయిమ్ అయింది, హిప్ రీప్లేస్మెంట్ వచ్చింది. రీజన్ ఏంటంటే కోవిడ్. హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేస్తాం కాబట్టి నాకు అర్థమైంది. వన్ ఆఫ్ మై క్లయింట్ అట్ ద ఏజ్ ఆఫ్ 46 ఫ్రమ్ కర్ణాటక, ఆయన హిప్ రీప్లేస్మెంట్ వెళ్ళకుండా కేరళ ఆయుర్వేదానికి వెళ్ళి సెట్ చేసుకున్నాడు. ఆ ఏజ్ లో హిప్ రీప్లేస్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది, అది మేజర్ ఇష్యూ అని హి డిడ్ంట్ గో. ఆయుర్వేదానికి వెళ్ళి క్లీన్ చేసుకుని మొత్తం క్యూర్ చేసుకున్నాడు. చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది దీంట్లో ఆలోచిస్తే వింటానికి. అంటే డాక్టర్స్ డిస్కషన్ దీని మీద డిబేట్ నడుస్తూనే ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇంటు దట్. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ రోల్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ప్రతిదీ. yes. So another question, మీరు చాలా మంది డాక్టర్స్ కలుస్తారు కదా, ఇప్పుడు బికాజ్ యువర్ ఇంటూ దిస్ మిషన్ ఆఫ్ హ్యాపీ డాక్టర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారు, పీజీ సీట్ వచ్చే కౌన్సిలింగ్ ముందు మిమ్మల్ని కలుస్తున్నారు. ఐ హావ్ సీన్. ఈ ప్రొఫెషనల్ ఇండెమినిటీ ఇన్సూరెన్స్ అడాప్టబిలిటీ మీరు ఎంతమంది దగ్గర చూస్తారు డాక్టర్స్ లో? ఇంత స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ కి ఒక ఇన్సూరెన్స్ ఉంది, వెరీ నామినల్ ప్రైస్ లో వస్తుంది. ఈవెన్ ఏ 5 crore కవర్ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఇండెమినిటీ, ప్రొఫెషనల్ ఇండెమినిటీ పాలసీ 12,000 rupees లో వస్తుంది ఫర్ ఎ సర్జన్. ఫర్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్ 6,000 వస్తుంది. అంత లో ప్రీమియం లో వచ్చే పాలసీ కూడా డాక్టర్స్ తీసుకోరు సార్. మీరు అసలు మీకు తెలిసి ఎవరైనా తీసుకున్నారా, చూసారా ప్రొఫెషనల్ ఇండెమినిటీ? ఫస్ట్ నాకు ఇప్పుడు ఎలా తెలిసిందో దీని గురించి ప్లీజ్ చెప్పండి. ఎంఎస్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను లాప్రోస్కోపీ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో మా బాస్ ఈజ్ ఎ వెరీ హైలీ ప్రాక్టీసింగ్ సర్జన్ అనమాట. చాలా కేసెస్ చేస్తారు. వెరీ సీనియర్, 65 years ప్లస్ ఆయన. వన్ ఆఫ్ ది రినౌండ్ సర్జన్స్ ఇన్ కేరళ. వాజ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ అండర్ హిమ్. అంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇష్యూస్ రావడం చాలా సహజం. ఒక ఇష్యూ వచ్చి ఆ రోజు మా బాస్ చాలా స్ట్రెస్గా కనిపించారు. ఇప్పుడు నుంచి బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఏంట్రా, ఏం జరిగిందిరా అంటే ఎవరో కేసు వేసారా. అదేంటి మా బాస్ మీద కేసు వేయడం ఏంటి, ఆయన చాలా అద్భుతంగా చూస్తారు కదా, చాలా ఆనెస్ట్గా ఉంటారు, అసలు ఆయన పరంగా నెగ్లిజెన్స్ అయ్యే అవకాశం లేదు. కేసు ఎందుకు వేస్తారంటే మెడికల్ నెగ్లిజెన్స్ అని వేస్తారు. అప్పుడు అవునా కేసులు వేస్తారా, కేసులు వేస్తే పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలాగ అయ్యో సార్ కోర్టు చుట్టూ తిరగాల అంటే ఎందుకు, అలా ఏం జరగదు, దానికి సంబంధించింది ఒక సెగ్మెంట్ ఉంది, మెడికల్ లీగల్ కన్సల్టెంట్ అని, దే విల్ టేక్ కేర్. ఓహో ఇలాగ ఉంటుందా అని అప్పుడు అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఎంత కేసు వేసారంటే దే సెట్ సమ్ ఎక్స్ అమౌంట్. నేను షాక్ అయ్యా, ఇంత అమౌంట్ కేసు వేయడం ఏంటి అని. ఇట్ ఈస్ ఇన్ ఆల్మోస్ట్ 80 lakhs to 1 year or something. అసలు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అంత సంపాదిస్తారు ఒక డాక్టర్ ఆనెస్ట్ గా. అది ఒక కేసు తోటి పోవడం ఏంటి, పోనీ దాంట్లో నిజం ఉందా లేదా అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల డాక్టర్ రెప్యుటేషన్ పోతుందిగా, దానివల్ల ఎంత స్ట్రెస్ గురవుతారు. అప్పుడు మరి దీనికి ఏంట్రా సొల్యూషన్ అంటే దాన్ని ప్రొటెక్షన్ కోసమే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉందని నాకు అర్థమైంది. నేను అనుకున్నా, అమ్మో నేను అసలు బయటికి వెళ్ళిన వెంటనే ఓకే పొరపాటున ఏమైనా జరిగితే ఈ నేలు చదువు, ఈ నేలు కష్టం, ఒక్క ఇన్సిడెంట్తో పోతుందా అని చెప్పి నేను హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ముందు ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఈ రోజుకి డాక్టర్స్కి దీని ఇంపార్టెన్స్ తెలియట్లా. లాస్ట్ 5 years చూస్తే మెడికల్ లీగల్ లిటిగేషన్స్ కేసెస్
200% పైగా పెరిగింది. ఓకే, బికాస్ జనాలకి పేషెంట్స్కి అవగాహన పెరగడం వల్ల. అండ్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సపోర్టింగ్ డాక్టర్స్. ఎస్, దెర్ ఆర్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటాయి, కానీ ఐ థింక్ తెలిసి ఏ డాక్టరు ఆ పరిస్థితిలో తెచ్చుకోరు. ఎవరు కోర్టుల చుట్టూ తెరాలనుకుంటారు, ఎవరు పేషెంట్లు ఇబ్బందికి పెట్టాలనుకుంటారు. అవుట్ ఆఫ్ స్ట్రెస్, అవుట్ ఆఫ్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ ఇన్సిడెన్సెస్ జరుగుతాయి, జెన్యున్ గా జరిగే ఉంటాయి. అట్ ద ఫ్లిప్ సైడ్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రాంగ్ కేసులు వేసే వాళ్ళు చాలా మంది అయ్యారు. ఎస్పెషల్లీ పేషెంట్స్ కాదు, పేషెంట్స్ చుట్టూ ఉన్న వాళ్ళ రిలేటివ్స్. దే స్టార్ట్ బ్లాక్ మెయిలింగ్ డాక్టర్స్. ఈ రోజులో ఈ సెల్ ఫోన్ పట్టుకుని మొత్తం హ్యూమిలేషన్ కి దారితీస్తున్నారు అనమాట. అలాగే ఇది ఓన్లీ సర్జన్స్ కా అంటే కాదు, స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ మీద పడిన కాంపెన్సేషన్ 2.5 crores ఒక స్కాన్ తప్పించినందుకు. సో నో బడీ ఈజ్ ఎగ్జామ్టెడ్. జనరల్ ఫిజిషియన్ అయినా, జనరల్ సర్జన్ అయినా, ఎనస్థెటిస్ట్ అయినా, ప్లాస్టిక్ సర్జన్ అయినా, అసలు డాక్టర్ అవ్వాలంటే ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ తీసుకోకుండా దిక్కకూడదు. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక సైనికుడు, వాడికి అన్ని స్కిల్స్ వచ్చు, వాడు ఎలాగైనా ఎనిమిని ట్యాకిల్ చేయడం వచ్చు, వాడి దగ్గర 100 వెపన్స్ ఉన్నాయి, కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకుండా దిగితే పోతాడు. సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎంత ఇంపార్టెంటో ఒక డాక్టర్కి ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అంత ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు ఇట్ కమ్స్ ఇన్ పీనట్స్ ప్రైస్. పీనట్స్ అంటే పీనట్స్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్. అసలు ఎంబీబీఎస్ అయిన డాక్టర్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత డ్యూటీ డాక్టర్స్ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ మీద కూడా కేసులు పడ్డాయి. సో అవగాహన లేదు, ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అ మస్ట్ ఫర్ డాక్టర్. పేషెంట్కి చెప్పడం కాదు, ఫస్ట్ వాళ్ళ హెల్త్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. దట్ షోస్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ ఫ్యామిలీ. ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్, 3 షీల్డ్స్ లేకుండా అసలు డాక్టర్ ప్రాక్టీస్లో దిగకూడదని అడిగింది. మీలాంటి వల్ల కన్సల్ట్ అవ్వాలి 100%. ఎందుకంటే నాకు మీ వీడియోల వల్ల చాలా తెలిసాయి, అండ్ మీరు చెప్పే ఇన్సైట్స్ చాలా కొత్తగా అనిపించింది. లైక్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. చాలా మంది దాచేసినవి కూడా మీరు చాలా పబ్లిక్గా చెప్తారు. ఐ థింక్ ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు ఏంటిది? మీ వీడియోస్లో నాకు చాలా కొత్తగా అనిపించింది ఏంటంటే, ఇల్లు కట్టుకోవాలా, రెంట్కి తీసుకోవాలా, దెర్ ఈజ్ నో వన్ ఆన్సర్ ఫర్ దట్. సో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ పరంగా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సంపాదన ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, దాని పరంగా మీరు సొల్యూషన్స్ ఇస్తారు. అసలు అది కదా కావాలి. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు అలా ఆలోచించగలగాలి ఫస్ట్. అది ఒక డాక్టర్ అయినా, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ పరిగణలు తీసుకుని సొల్యూషన్ ఇవ్వాలి తప్ప యూ కాన్ గివ్ వన్ పిల్ ఫర్ ఎవ్రీబడి. ఆ విషయం మాత్రం మీ దగ్గర నుంచి నేను తెలుసుకున్నా. అండ్ అది కొన్ని వీడియోస్ చూసిన తర్వాతే మీరు అన్నారు, అసలు ఎవరో ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగితే సార్ ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు. సో ఇన్సూరెన్స్ ఉంటే తప్ప యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ అన్న విషయం ఈ వీడియో నుంచి తెలుసుకున్నా. అప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకున్నాను నేను. అసలు అవగాహన ఉండాలి సార్ 100%. ఈ ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీ తీసుకుంటే డే 1 యూ విల్ గెట్ అడ్వకేట్ టు ఫైట్ ఫర్ యూ. అవును, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ ఇండెమ్నిటీలో ఇస్తున్నారు. అవును, దేర్ ఇస్ అన్ అడ్వకేట్ హూ విల్ సెటిల్ యువర్ కేస్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేస్తాడు. యూ కెన్ పీస్ఫుల్లీ డూ యువర్ ప్రాక్టీస్. పీస్ఫుల్లీ. ఎందుకంటే మీకు ఒక కొత్త ప్రొఫెషన్ వచ్చింది, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ కాకుండా డిఫెన్సివ్ మెడిసిన్. ఓకే, ఆ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్ ఏం చేస్తారంటే కాంప్లెక్స్ కేసు అయితే రిఫర్ చేసేస్తారు. నేను కూడా చేశాను, బికాజ్ మాకు తెలీదు ఏ కాంప్లికేషన్ అయితే ఏం జరుగుతుందో. వీ డోంట్ వాంట్స్ టు టేక్ రిస్క్, సో వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ డిఫెన్సివ్ మెడిసిన్. దానివల్ల పేషెంట్స్ని ట్రీట్ చేయలేకపోతున్నాం, రిస్క్ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే రిస్క్ తీసుకుని ఒక పేషెంట్ కాపాడడానికి ప్రయత్నిస్తే అటు ఇటు అయితే డాక్టర్లు వదిలిపెట్టట్లేదు, పట్టుకుని కొట్టేస్తున్నారు. ఇంత చదువు చదివి ఎవరో ఒక అనామకుడి చేత కొట్టించుకోవడం ఏంటి, తిట్టించుకోవడం ఏంటి, ఎందుకు అంత రిస్క్ చేయాలి అని అనిపిస్తుంది. సో కాబట్టి యూ విల్ నాట్ పుట్, అంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు టేక్. ఒకటి ఫైనాన్షియల్ ప్రెషర్, ఒకటి ఈ హూలిగనిజం. మొన్నటి మన ఒక వీడియో రిలీజ్ అయింది, గోవా హెల్త్ మినిస్టర్ వచ్చేసి పబ్లిక్గా ఒక సీఎంఓ హ్యూమిలియేట్ చేసి, ఏంటి విషయం ఏంటంటే ఒక పేషెంట్ వచ్చి ఒక ఇంజెక్షన్ అడిగారంట. ఆ ఇంజెక్షన్ ఇప్పుడు కాదమ్మా, ఎమర్జెన్సీ టైం కాదు ఇది, పొద్దున్న వచ్చి తీసుకుని పంపించేశారంట. ఆ పేషెంట్ హెల్త్ మినిస్టర్ తాలూకు అంట, పువర్ పేషెంట్ అంట. మళ్ళీ ఈ మనిషి వీడియో కెమెరా పట్టుకుని గోవా హాస్పిటల్కి వచ్చేసి ఒక పబ్లిసిటీ స్టంట్, డాక్టర్స్ని నిలబెట్టి హ్యూమిలియేట్ చేసి, దాదాపు 55 ఏళ్ళ పైన ఉండొచ్చు ఆయనకి. నువ్వు మాట్లాడుకో, నేను చెప్పేటప్పుడు నోరు మూసుకొని విను, ఈ మనిషిని ఇప్పుడే పంపించేసేయండి అని చెప్పేసి రెస్టికేషన్ ఆర్డర్ రెడీ చేయడానికి ట్రై చేశారు. పెద్ద రివోల్ట్ అయింది. జస్ట్ 3-4 డేస్ బ్యాక్ జరిగింది. నిజానికి ఆ ఇంజెక్షన్ ఏంటో తెలుసా సార్? విటమిన్ B12. అది ఎమర్జెన్సీలో ఇచ్చే ఇంజెక్షన్. అది కాదండి అని చెప్పడానికి కూడా మనిషి వినట్లా.
సో ఎప్పుడైతే సిస్టమ్ ఒక సాఫ్ట్ టార్గెట్లా డాక్టర్ని చూడడం స్టార్ట్ చేసిందో జనాలకి ఆబ్వియస్లీ ఆ నెగిటివ్ ప్రొజెక్షన్ ఎక్కువ అయిపోయి ట్రస్ట్ పోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో సేవ చేయాలన్నా సర్వీస్ ఇవ్వాలన్నా ప్రాపర్గా భయంతో ఇవ్వాల్సి వస్తుంది. అబౌవ్ దట్ టేకింగ్ దేర్ ఓన్ ఫైనాన్సెస్ అట్ రిస్క్. ప్లస్ వాళ్ళకి ఎవరు ఇన్సూరెన్స్ కవర్ ఉండదు. ఈడన్నట్టు అట్లీస్ట్ ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ ఉంటే, ఒక పేషెంట్తో మంచి రిలేషన్షిప్ ఉంటే ఆ కాంప్లెక్స్ కేసు తీసుకోవాలన్నా ధైర్యం చేయగలరు. ట్రూ సార్, ట్రూ. చూస్తాం కదా మూవీస్లో చూసినట్టుగా ఎమ్మెల్యేలు హాస్పిటల్కి వచ్చేస్తారు. ఈయన వస్తే డాక్టర్ చేతులు పట్టుకుని ఉంచోవాలా, డ్యూటీ డాక్టర్ ఎవరు అంటాడు. అసలు నాకు అర్థమవదు, ఇంత చదువుకున్న డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్స్కి ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమవుదు. వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ద కైండ్ ఆఫ్ శాలరీకి వాళ్ళు తీసుకున్న స్ట్రెస్కి. అక్కడ చూసే పేషెంట్స్ని బయట చూస్తే ఏ స్కిల్ లేకపోయినా దే విల్ ఏబుల్ టు మేక్ బిగ్ మనీ. కానీ వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి, రూరల్ బ్యాక్గ్రౌండ్కి సమ్వేర్ దే ఫీల్ ఇట్ ఇస్ సెక్యూర్డ్, సేఫ్. టుమారో పెన్షన్ ఉంటుంది, పిల్లలు చదివిస్తాము, నాకు ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ కదా ఏమన్నా అటు ఇటు అయినా అని ఆ భయంతో అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. అసలు పొలిటీషియన్ పవర్లోకి వస్తే మాత్రం ఆయన గొప్పవాడు, పొలిటీషియనే కదా. పబ్లిక్ స్టంట్ కొరకు, పబ్లిక్ సింపతి కొరకు వాళ్ళ వైపు నుంచొని ఫైట్ చేస్తారు. మరి డాక్టర్ ఎవరు ఫైట్ చేస్తారు కదా. అందుకే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ప్రతి డాక్టర్ తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీలీ అవైలబుల్ ఆన్లైన్. మేబీ మేము కూడా ఇస్తాము, బట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మాకు చూడండి టైం అయినా మా రెస్పాన్స్ డిలే ఉన్నా యూ కెన్ గో టు ఆన్లైన్ అండ్ యూ కెన్ బై ఏ 5 crore ఇండెమ్నిటీ ప్లాన్. 6,000 పర్ ఇయర్లో వచ్చేస్తాం. 5 crore కవర్. సర్జన్ అయితే 12,000 పర్ ఇయర్. లీగల్ లీవర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ కదా. యూ విల్ బి ఫస్ట్ ఒక స్ట్రెస్ మనం ఎలిమినేట్ చేసేస్తాం కదా. ఎస్, బేసిక్ ఇన్సూరెన్స్ కవర్, ప్రొఫెషనల్గా ఇన్సూరెన్స్ ఉండి, ఒక హెల్త్కి ఇన్సూరెన్స్ ఉండి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే ఐ థింక్ 50%, మోర్ దెన్ 50% ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇస్ టేకెన్ కేర్. అప్పుడు ధైర్యంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అది అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ల్యాకింగ్ సార్ ఈ రోజుకి. ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ ద్వారా అయినా కొంతమందిలో అయినా మార్పు స్టార్ట్ అయ్యి ఇఫ్ దే టేక్ యాక్షన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. ప్లీజ్. లైక్ ఇప్పుడు మాకు డాక్టర్స్కి ఏంటంటే అసలు ఫైనాన్సెస్ గురించి మాట్లాడడం అనేది పెద్ద పాపం. ఎందుకంటే డాక్టర్స్ అనేవాళ్ళు సేవకులు. వైద్యం అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. ఎస్, 100%. చాలా మంది అంటారు మనీ మ్యాటర్ గురించి మాట్లాడడానికి అసలు డాక్టర్స్ చాలా భయపడతారు. ఓపెన్గా పబ్లిక్గా దాచుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారు? మీ దగ్గరికి వచ్చే డాక్టర్స్ ఆల్మోస్ట్ 160-170 పీపుల్ డాక్టర్స్ అంటున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యే టైంకి వాట్ ఈస్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్? ఇన్ని దాటుకుని ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వచ్చి మనీ గురించి డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు టు టేక్ దట్ డెసిషన్? మేజర్గా అప్పులో ఉన్న డాక్టర్ వస్తాడు, లేదా డబ్బులు బాగా సంపాదించిన డాక్టర్ వస్తారు. అటు ఇటు కాకుండా ఉన్న డాక్టర్ రాడు. ఓకే. లోన్స్ కట్టలేక ఇబ్బంది పడుతున్న డాక్టర్లు వస్తారు, లేదా ఆల్రెడీ ఒక 50-60 crores సంపాదనలో వస్తారు. ఓకే, ఈ అప్పుల్లో ఉన్నాయనికి హెల్ప్ చేయగలుగుతామంటే ఎగ్జాక్ట్లీ చేయగలుగుతాం అని అనుకోను. ఎందుకంటే ఆయన బిల్డ్ చేసింది ఏదైతే ఉందో ఈఎంఐ ట్రాప్, అది అంత ఈజీ కాదు. ఇంకా ఆయన బయటికి రాలేడు. స్టిల్ నేను చెప్తాను అంటే చాలా మందికి పాపం డాక్టర్స్ బై ద టైమ్ దే కంప్లీట్ దేర్ పీజీ అండ్ ఆల్ దే బికమ్ పూర్. అన్ని అసెట్స్ అమ్మేస్తాడు. సిబ్లింగ్స్ నుంచి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఉన్నదంతా నీకే పెట్టాడు కదా నాన్న, నువ్వు మాకు ఇవ్వాలి నెల అంటాడు. అసలు ఈయన తీసుకున్న సగం లోన్స్ కట్టుకోవడానికే ఉండదు. అది వన్ వే. అదర్ సైడ్ ఈజ్ ది అదర్ డాక్టర్స్ దే ఆర్ రిచ్ బై అసెట్స్, పూర్ బై క్యాష్. అంటే రేపు ఆయనకి ఏమన్నా అయితే క్యాష్ లేదు ఆయన దగ్గర. ప్రాక్టీస్లో ఉన్నంతకాలం సంపాదించాడు అడ్డదిడ్డంగా విపరీతంగా. అవన్నీ ఎక్కడ పెట్టావంటే ఇల్లిక్విడ్ అసెట్స్, ల్యాండ్స్. పిల్లలు డాక్టర్సే, వాళ్ళు మేనేజ్ చేయలేరు. ఈయన అడగలేడు. ఇంత రోరింగ్ ప్రాక్టీస్ చేసి ఇంత డబ్బులు సంపాదించి అడగలుగుతారు ఒక డాక్టర్? సో ఇద్దరు స్ట్రగుల్ అవుతారు. సో ఎర్లీగా వస్తే మనం డిస్కస్ చేయగలుగుతాం. ఫస్ట్ వీల్ సెట్ దెమ్. డాక్టర్ ప్రతి ప్రొఫెషనల్ అంటేనే రిటైర్మెంట్ లేదనుకుంటున్నారు ప్రొఫెషన్కి. ద మోర్ సీనియారిటీ వి గెట్ ద మోర్ డిమాండ్ అనుకుంటున్నాం. దట్స్ రాంగ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ డిఫైన్డ్ రిటైర్మెంట్. ద అచీవ్మెంట్ ఇన్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ యువర్ ఓన్ టైమ్, నాట్ మనీ. అబ్సల్యూట్లీ 100%. So I ask them, try to buy your time. Selling your time every day is no way an achievement. అవును. Even serving nation is also not an achievement. Spending time with your family is achievement. కదా. అవును సార్. ఒక డాక్టర్ అయిన పిల్లల్ని చూడు సార్, ఇంతమంది పేరెంట్ చూస్తాడా? ఆడు పిల్లోడు మోషన్ సాఫ్ట్గా ఉందో లేదో చూసుకోడు. క్లినిక్ వెళ్ళిపోతావు నువ్వు 7:30 కార్ వేసుకొని డ్రైవర్ని పిలిచి, అసలు నీ పిల్లలు ఏ విషయం చూస్తున్నారా? ఐ విట్నెస్ సార్, డాక్టర్స్ పిల్లలు చాలా సిస్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఎక్కడో పేరెంట్స్ పట్టించుకోవడం ఫీలింగ్ వస్తుంది. అవును అవును. టైం తీస్తే ఎప్పుడో ఒక పండగకి తీస్తారు టైం. ఆ రోజు ఎమర్జెన్సీ కేసు వస్తే వెళ్ళిపోతారు. ఫస్ట్ వీళ్ళకి ప్రాబ్లం మెజారిటీ పీపుల్లో ఫినాన్స్ కాదు, టైం లేకపోవడం. విత్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయలేకపోతాం.
అది కొన్నిసార్లు సరిపోదు. అంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళు అంత ఓపెన్గా వాళ్ళ కప్పులు వస్తే కష్టం అయిపోద్ది. స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ ఎవ్రీథింగ్ ఓపెన్. ఓకే. మళ్ళీ వాళ్ళ కిడ్స్ కెరియర్ ప్లానింగ్ కూడా వీళ్ళు చాలా రాంగ్గా చేస్తారు. బికాజ్ లీనియర్ థింకింగ్ మీరు అన్నది అదే లీనియర్లో మనకి హాస్పిటల్ ఉంది కదా, ఈ స్పెషలైజేషన్ లేదు కదా, ఆ స్పెషలైజేషన్ ఉన్న అమ్మాయే ఈయనకి కోడలుగా కావాలి, అల్లుడికి ఇతనే కావాలి. ఈ అనస్థీషియన్కి ప్రతి సర్జరీకి 6,000 తీసుకున్నాడు, ఆడు 3,000 నుంచి 6,000 చేశాడు. మా మండలంలో ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తే అనస్థీషియనే చేస్తా. షీ హాజ్ నో అదర్ ఆప్షన్, అనస్థీషియన్నే పెళ్లి చేసుకోవాలి. ఇట్లా చాలా మోర్ దెన్ ఫైనాన్షియల్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కరెక్ట్. అంటే మనకు ఎలా చూస్తే అంటే మల్టిపుల్ చూసాం కదా, దాని పర్యవసానాలు ఏంటో కూడా చూసాం. దే టాక్ టు మీ. ఇప్పుడు ఒక డాక్టర్ డబ్బు అవసరం ఉంటే నాకే ఫోన్ చేస్తారు కదా నా దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు కదా, అట్లా అర్థమైంది. కానీ దిస్ మోర్ ఆఫ్ ఫైనాన్షియల్ కాకుండా అదర్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి డాక్టర్స్కి. చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళు చదువుకున్న శ్రమకి వస్తున్న డబ్బుకి వీళ్ళు బతున్న బ్రతుకి ఎక్కడ సంబంధం లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా మిస్ అవుతుంది, చాలా తక్కువ ఉంటుంది. వెరీ ట్రూ. క్వాలిటీ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ చూస్తే డాక్టర్స్కి తక్కువ ఉంటుంది. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీబడి ఈస్ ఐ సే హ్యావింగ్ యువర్ ఓన్ టైమ్, రిటైరింగ్ ఎర్లీ. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బట్ డూ దట్ అవుట్ ఆఫ్ యువర్ చాయిస్, నాట్ అవుట్ ఆఫ్ ఆబ్లిగేషన్. కరెక్ట్. ఎప్పుడైతే మీరు అంత ఉంది ఉన్న సరిపోతుంది అయినా స్టిల్ యు ఆర్ గోయింగ్ ఫర్ బిగ్గర్ లోన్స్ అండ్ బిల్డింగ్ సంథింగ్, అది నీకు మ్యాండేటరీ చేసింది కదా వర్కింగ్. వై ఆర్ యూ గోయింగ్ ఫర్ దట్? లెట్ us ఫైండ్ అవుట్, లెట్స్ పుట్ ఎ డాట్. కరెక్ట్. డాట్ ఫర్ రిటైర్మెంట్. ఆఫ్టర్ దట్ వర్క్ చేయొద్దని కాదు, యాజ్ ఎ డాక్టర్ ఇంకా తప్ప ఇంకేం చేయలేం కదా. యూ డూ వీక్లీ 2 days ప్రాక్టీస్, లిమిటెడ్ అవర్స్. మిస్ అయిపోతారు సార్. నచ్చదు, ఇంత కష్టపడి చదువుకుంది ఎందుకు? అదే కదా, అదే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ ప్రాబ్లమ్ సార్. ఆ మైండ్ సెట్ మారితే ఐ థింక్ లైఫ్ చాలా బాగుంటుందని 100% నమ్ముతాను. యాజ్ మీరు అన్నట్టు ఎర్లీగా వస్తే మనం ఏమైనా చేయగలం. ఆల్రెడీ బై ద టైమ్ దే ల్యాండ్ అప్ ఇన్ డెట్స్ ఆర్ ఆ ఫైనాన్షియల్ ట్రాప్లో పడిన తర్వాత హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కష్టం. సో హౌ ఎర్లీ దే షుడ్ కమ్? కెన్ యూ స్పెసిఫై పలానా ఏజ్ ఇఫ్ దే స్టార్ట్ టు కమ్ నియర్ యూ, మీ దగ్గర కాంటాక్ట్ అవ్వాలంటే? మోస్ట్లీ నాకు తెలిసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డాక్టర్సే వస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా సజెస్ట్ చేయగలిగారంటే వాట్ టైం దే షుడ్ కమ్ టు ఫైనాన్షియల్ ప్లాన్? ఇప్పుడు నేనేమంటానంటే అదర్ పీపుల్ ఏవైతున్నారు సెక్టార్స్లో వాళ్ళు ఎర్లీగా అసలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అన్లెస్ యు గో టు ది డీసెంట్ ఇన్కమ్ అని చెప్తాను. నేను చూసాను మీ వీడియోలో కదా. బట్ డాక్టర్స్కి ఒక క్లియర్ పాత్ ఉంటుంది. ఈయన డాక్టర్గా ఐడెంటిఫై చేయండి, పీజీ అయ్యేటప్పుడు డాక్టర్ అంటలేదు. అవునవును, ఎంబీబీఎస్ అయితే నాట్ ఏ డాక్టర్. అవును, ఏమి చదువు ఎంబీబీఎస్ఏ కదా ఆయన అంటాడు బోర్డు చూసి. అంటే వీళ్ళకి ఒక థాట్ ఉంటుంది. సో బిఫోర్ కట్టింగ్ దేర్ ఫస్ట్ పే చెక్ అప్పుడు వస్తే కన్సిడరింగ్ పేరెంట్స్ ఏంటి, పెళ్ళైందా లేదా, పెళ్ళైతే ఇన్లాస్ ఏంటి, ఈయన సిబ్లింగ్స్ ఏంటి, ఆమె సిబ్లింగ్స్ ఏంటి, ఇవన్నీ కలిపి మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కతన్నే కష్టపడి రైజ్ చేసి డాక్టర్ చేస్తే తను డాక్టర్ అయ్యాక చేయాల్సింది ఏంటి? నీ డిపెండ్స్ అంతా నీ వైపే చూస్తారు. 2 అక్కలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ డైలీ వేజ్కి పని చేస్తారు, ఈయన డాక్టర్ అయ్యాడు మనిషి. అప్పుడు ఈయన ఏం చేయాలి? రేపు వాళ్ళకి కష్టం వస్తే నీ ఇంటికి వచ్చేస్తారు, నువ్వు నో చెప్పలేవుగా. వాళ్ళకి పెట్టకుండా అంతా మీకు పెట్టాడు కదా మీ నాన్నగారు, వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. రైట్. వాళ్ళు నీ డిపెండ్స్ కదా. రేపు ప్రాబ్లం వస్తే నువ్వు నీ దగ్గరికి వస్తావు డాక్టర్ అని. నువ్వు డాక్టర్ అయితే నీకు ఫ్రీగా రాదు కదా ట్రీట్మెంట్. మీ అక్కకి, అవును, మీ అక్కకి, అక్క పిల్లలకి, మీ బావగారికి కూడా నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కదా. ప్లానింగ్ అంటే నేను నా వైఫే కాదు కదా, నా డిపెండెన్స్. ఎర్లీగా వస్తే ఇదంతా మనం ప్లాన్ చేయగలుగుతాం. అసలు ఫస్ట్ ఆయన పేరెంట్స్, ఇన్లాస్, సిబ్లింగ్స్ అందరి ప్రొఫెషన్ నాకు తెలవాలి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ తెలవాలి, వాళ్ళ హెల్త్ కండిషన్ తెలవాలి, నీకు రాబోయే ప్రాబ్లం ఏంటో మనం ఐడెంటిఫై చేయగలగాలి కదా. నువ్వు ఫ్యామిలీ పర్సన్ కాబట్టి, నువ్వు సింగిల్ అంటే వేరే స్టోరీ, అప్పుడు రావద్దు కూడా. ఎందుకు రావడం? నడిచేందుకు నడిపించవచ్చు కదా. అలా ఎంత ఎర్లీగా వస్తే అంత బెస్ట్. ఎందుకంటే వీళ్ళకి డిఫైన్డ్ పాత్ ఉంది. ఇది స్పెషలైజేషన్ చేసాడు, ఇది ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నావు, రూరల్లోనా సిటీలోనా. సిటీలో చూస్తే నీకు ప్రాబుల్ ఛాన్సెస్ ఇవి, మీ కిడ్స్ ఈ టైం ప్లాన్ చేస్తే ఇంత ఎక్స్పెన్స్ ఉంటాయి, ఈ ప్రాక్టీస్తో నీకు అవదని చెప్పేస్తాం. నేను అవ్వని దాన్ని ఓపెన్గా చెప్పేస్తాను, మీతో అవదు. నువ్వు డ్రీమింగ్ బిగ్ కాంట్ హ్యాపెన్ విత్ యువర్ ప్రొఫెషన్. ఓకే, ఐ టెల్ దెమ్. అండ్ అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డాక్టర్స్. మళ్ళీ ఇన్వెస్టింగ్ ఇన్ హాస్పిటల్స్ ఈస్ వాళ్ళ ప్రొఫెషనల్ కూడా నమ్ముతారు. చెప్పగానే చాలా మిస్ఫేర్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ హాస్పిటల్స్లోనే చేస్తారు, హాస్పిటల్స్లో కూడా చేస్తారు, అది కూడా మిస్ఫేర్ అవుతుంది. ఓకే, వీళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండదు. 4 డాక్టర్లు కలిస్తే మాట్లాడుకున్నది అదే, అరే మనమే ఒక క్లినిక్ పడేద్దాం నడిచిపోద్దారు అంటాడు. దాని ఎస్టాబ్లిష్మెంట్కి ఏంటి, మిషనరీ కాస్ట్ ఎంత, దాని ఓఎం ఉండొచ్చు, వాడు ఎంత ఇస్తున్నాడు, ఏఎంసీ కాస్ట్ ఎంత, వాడు అబ్సల్యూట్ అంటాడు, అది అయిపోద్ది, ఇంకో మిషనరీ వస్తుంది. ఈ అందరికి అర్థం కాదు ఏంటంటే స్కాన్కి 5,000 6,000 అంటారు, కానీ ఆ మిషన్ కాస్ట్ తెలదు ఎవరికి. కోట్లు.
కోట్లు. దాని లైఫ్ స్పాన్ 3 years. మెయింటెనెన్స్, ఆపరేషనల్ మెయింటెనెన్స్. వాడు దాన్ని చేసేదే అందుకు. అవును, యాన్యువల్ మెయింటెనెన్స్ లోనే సంపాదిస్తారు వాడు. అవును, ఇప్పుడు అంత పోవాలంటే ఈ హ్యాస్ టు చార్జ్ దిస్. అవును, కానీ ఎండ్ యూజర్కి ఎలా ఉంటుంది? అవును. ఇవన్నీ ఆలోచించరు. ఈ రోజు ఇంత ఉంది, నేను ఇంత రైజ్ చేస్తాను, నువ్వెంత రైజ్ చేస్తావు, నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు, అంతా పూల్ చేసి పెట్టేస్తారు. పెట్టాక వేల మధ్యలోనే గొడవలు. 5 years బ్యాక్ హిమాయత్ నగర్లో షూట్ చేసుకున్న డాక్టర్స్ పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చేస్తాయి. సో అప్పుడు మనం చెప్తాం, సార్ యూ టేక్ ఎనీ డ్రాస్టిక్ స్టెప్ బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ ఆర్ ట్రబులింగ్ యువర్ ఫ్యామిలీ. మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఇంత కావాలి, ఇది పక్కన పెట్టిన దాకా మీరు ఏం చేయొద్దు పిచ్చి విషయాలు కదా. వీళ్ళకి ఇంత కావాలి, రేపు మీరున్నా లేకపోయినా మీ వైఫ్ అండ్ కిడ్స్ ఇదే లైఫ్ స్టైల్ సస్టైన్ చేయాలంటే మంత్లీ ఇంత అవసరం. ఒకటి అది బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది, మనిషి పోతే టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, మనిషి ఉండి కూడా నాన్ వర్కింగ్ కండిషన్కి వెళ్తే అప్పుడు ఏమీ రాదు. అండ్ మోరో యూ ఆల్సో బికమ్ ఎ బర్డెన్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మీ ఎక్స్పెన్సెస్ కదా. ఇవి కన్సిడర్ చేస్తూ ఇవి ప్రయారిటీస్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. ఇది ఫుల్ఫిల్ చేశాక నీ ప్యాషన్లో ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, అవన్నీ చేయండి. కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ ఫ్యామిలీస్ పీస్. ఇలా అంటే అగైన్ అంత డేటా క్యాప్చర్ చేసిన దాకా ఏం చెప్పలేం. మీరు ఎలా కంప్లీట్ బాడీ చెకప్ డయాగ్నోస్ అడగాల్సింది, డయాగ్నోస్ అవ్వాల్సిందే సార్. అంత ఈజీ ఉండదు. బట్ డాక్టర్స్కి వెళ్ళిగా వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే ఇంకా వాళ్ళు అప్స్కిల్ చేసుకుని ఏముండదు, ఇంకా మొదలెడితే రేస్ ఆగదు కదా. అవును, మీరు అన్న పాయింట్ విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. యాక్చువల్లీ నేను చాలా మందిలో చూశాను, అంటే ఒక 35, 40, 45 years వరకు దే విల్ అప్స్కిల్ దెమ్సెల్ఫ్ ఆర్ దే విల్ ఇంప్రూవ్ దేర్ ప్రాక్టీస్, స్కేల్ దేర్ ప్రాక్టీస్, డూయింగ్ ఆడ్ జాబ్స్ ఆర్ ఫ్రీలాన్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అప్పటి వరకు లైఫ్ బాగానే ఉంటుంది. నౌ దే వాంట్ టు స్టార్ట్ దేర్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలన్న అందరికీ ప్రతి డాక్టర్కి ఒక సొంత హాస్పిటల్ ఉండాలి. నాకు మీరు అన్నట్టు 2-3 కలుస్తారు, గ్రూప్ ప్రాక్టీస్ చేద్దాము ఇది అని వాటలు వేసుకుంటారు, ఇంత మనీ వేసుకుంటారు. అలాగా ఎంతోమంది డాక్టర్స్ ఫైనాన్షియల్ వాళ్ళదంతా ఇన్ని 10-15 years కష్టపడి సంపాదించింది పెట్టేస్తారు, బిలీవింగ్ ఇప్పటివరకు మనకి పేషెంట్ బేస్ ఉంది కదా, వాళ్ళు మన నమ్మిన పేషెంట్స్ ఉన్నారు, ఇప్పటి నుంచి వీళ్ళు స్టార్ట్ మన ఎందుకు వాళ్ళకి ఎంత పని చేయాలి, తప్పలేదు, ఆలోచన మంచిదే. బట్ దే ఇన్వెస్ట్ చాలా హ్యూజ్లీ. దాని తర్వాత అసలు ఎందుకు పెట్టామరా బాబు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంతకుముందు జాబ్ చేస్తే వచ్చిన ఇన్కమ్ కూడా రాదు, అండ్ వాళ్ళు హైర్ చేస్తారు దాని తర్వాత డాక్టర్స్ని. ప్రాబ్లం అక్కడ వస్తుంది. నేను ఇదే హైదరాబాద్లో 2 years బ్యాక్ ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. విజయవాడలో ఐ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మంచి ప్లేస్, మంచి హాస్పిటల్, మేనేజ్మెంట్ ఇస్ నాట్ రైట్. హ్యూజ్ లోన్స్ పెట్టి స్టార్ట్ చేశారు, లాస్ట్కి దివాళీ తీస్తారు, అండ్ అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లో బాగుంటుంది అనుకుని ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఒక ఎనస్థెటిస్ట్, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ పర్సన్, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ దిస్. బట్ జనాలకి కొన్ని పాయింట్స్ తెలియాలి కాబట్టి అంబిషియస్ డాక్టర్స్కి చెప్పాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద డాక్టర్. అగైన్ ఆయన కలిసాం, చాలా మంచిగా అనిపించింది. చాలా చిన్న ప్లేస్ నుంచి వచ్చి కష్టపడి ఒక ఎనస్థెటిస్ట్, ఈ స్టార్టెడ్ మేకింగ్ డీసెంట్ ఇన్కమ్, 30,000-40,000తో స్టార్ట్ అయ్యి స్టార్టెడ్ మేకింగ్ ఫ్యూ lakhs a month. మంచి అంబిషన్ తోటి చాలామందికి ఇంకా సర్వీస్ ఇంకా బెటర్గా ప్రొవైడ్ చేయాలని కొంతమంది అన్నారేతో కలిసో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసో ఈ స్టార్టెడ్ హాస్పిటల్. ఓకే, 2-3 years నడిచినట్టుంది, పర్వాలేదు. దాని తర్వాత సడన్లీ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు లాసెస్. అండ్ నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయన విజన్ నచ్చి జాయిన్ అయ్యాను. శాలరీ బేసిస్ అయినా సరే ఐ లైక్ ద వే హీ థాట్, ఫ్రమ్ వేర్ హీ కేమ్, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి గ్రోత్ బాగుంటుంది, ఇలాంటి వాళ్ళతో జర్నీ చేస్తాయని చెప్పి జాయిన్ అయ్యాను. ఆయన ఉద్దేశం చాలా మంచిది. ఆ హాస్పిటల్ పెట్టడానికి తర్వాత నేను తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఇవి. 21 crores అయిందంట. ఉద్దేశం ఏమో జనాలకి సర్వీస్ చేయాలి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 21 crores అయింది. దానికి డాక్టర్స్ని హైర్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఆపరేషన్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారంటే ఎక్కువ ఆన్ ద మెషినరీ, నాట్ ఆన్ ద హ్యూమన్ రిసోర్స్. చాలామంది డాక్టర్స్ చేస్తున్న తప్పు ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ కొనేయాలి, ఇంపోర్ట్ చేయించాలి, అది పెడదాం, ఇంత కాస్ట్లీ సిటీ స్కాన్ పెడదాం, లేకపోతే ఇది చేద్దాం, అవన్నీ ఉంటే జనాలు వచ్చేస్తారు అనుకుంటారు. కానీ హెల్త్ కేర్ సిస్టమ్ వర్క్స్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్స్ ఫస్ట్. ప్రాపర్ నర్సెస్ హైర్ చేసుకోవాలి, అక్కడ బార్గెన్స్ చేస్తారు. స్కిల్ఫుల్ నర్సుల్ని, టెక్నీషియన్స్ని పోగొట్టుకుంటారు, స్కిల్ఫుల్ డాక్టర్స్ని పోగొట్టుకుంటారు. దే వాంట్ ఎవ్రీ వన్ టు వర్క్ అండర్ పెన్నీస్. స్కిల్ ఉన్న వాళ్ళు ఎందుకు తక్కువ చేస్తారు? ప్లస్ వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ వాళ్ళ లోన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎంత డైలీ ఇన్కమ్ ఉంటే తప్ప, రెవెన్యూ జనరేట్ చేస్తే తప్ప హాస్పిటల్ నడవదు. అలాగే మళ్ళీ ఆల్మోస్ట్ అది లాస్లోకి వెళ్ళిపోయింది. ఒకటే రోజున 3-4 డాక్టర్స్ని మీ సర్వీసెస్ మాకు అవసరం లేదని జాబ్స్ తీసేసి
మళ్ళీ వాళ్ళు ఫ్రీలాన్స్ మోడల్కి వెళ్ళిపోయారు, అంటే కేస్ టు కేస్ బేసిస్. అప్పుడు అక్కడ ఒక మనిషిని హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక పర్సన్ కలిసా. ఎక్కడ తప్పైంది అంటే ఈ మిషనరీ కాస్ట్లు ఇవన్నీ చేస్తారు. Yes. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అర్థమైంది. 100 బెడెడ్ హాస్పిటల్ సార్ అది. Hmm. 100 బెడెడ్ హాస్పిటల్కి నిజానికి ఎంత అవుద్ది అని అడిగారు. హీ ఈస్ హ్యావింగ్ ఎ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హౌ దిస్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వర్క్స్, మిషనరీస్ ఎక్కడి నుంచి తెప్పించాలి ఏంటి అని. ఆయన అన్నది ఏంటంటే ఈ రోజున ఈ హాస్పిటల్లో లైక్ 2-3 years బ్యాక్, అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ప్లేస్ టు ప్లేస్, అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, డిక్టమ్ గాని తీసుకోవద్దు, ఇది నేను విన్నది మీకు చెప్తున్నా. ఇదే హాస్పిటల్ 9.5-10 crores కట్టొచ్చు సార్, కానీ ఇట్ బికేమ్ ఓవర్ బోర్డ్. ఇప్పుడు ఆ బర్డెన్ అంతా ఎవరిది? హాస్పిటల్ ఓనర్ మీద. ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది? ఆ ప్రెషర్ లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏంటి? ఎవ్రీథింగ్ మిస్ఫైర్ అవుతుంది. వాళ్ళ ఉద్దేశం చాలా మంచిదైనా కేవలం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్న ఒక్క స్కిల్ లేకపోవడం వల్ల ఎవ్రీథింగ్ ఇస్ మిస్ఫైరింగ్. పేషెంట్స్ కూడా హాస్పిటల్కి వెళ్తే బిల్ వేసేస్తారని వచ్చేసింది, రావడం మానేశారు. నేను అక్కడ మానేసిన తర్వాత నన్ను నెతుక్కుని ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ కి నేను అలా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నన్ను మానేశారు. ఎందుకంటే నేను ఒక ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రొసీజర్ నేను few thousands తోటి ఎమర్జెన్సీలో నేను చేసేసి పంపించేశాను. నాకు ఇంత ముందు ఉన్న డాక్టర్ అంట అదే పేషెంట్ ని ఓటీకి తీసుకెళ్లి 50,000 బిల్ వేసేవాడు. అలాంటి డాక్టర్ మంచి డాక్టర్ వాళ్ళకి, అంతే కదా. కానీ నాకు మనసు ఒప్పలా, దానికి అవసరం లేదు నిజానికి అంతా. వాళ్ళ ప్రాబ్లమ్ నేను సొల్యూషన్. సో నేను సెట్ అవ్వలా. అండ్ ఇప్పుడు నేను వాళ్ళని కూడా తప్పు పట్టాను. 50,000 ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే వాడు మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే అవసరం లేని దానికి డబుల్ ట్రిపుల్ పెట్టేశారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెట్టే ఖర్చులో 50% ఆఫ్ ద కాస్ట్ కి కొన్ని ప్లేసెస్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయి. ఆ విషయం వాళ్ళకి తెలియదు, బికాస్ దే నెవర్ కన్సల్ట్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో ఐ థింక్ విజయవాడలో కూడా రీసెంట్ ఇన్సిడెంట్ ఇలాగే జరిగింది. లైక్ లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నారు. రినౌండ్ ఆర్థోపెడిషియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయారు. సో కేవలం ఆస్పిరేషన్, అంబిషన్ ఉంటే సరిపోదు అనిపించింది సార్. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ కూడా మనం పరిగణనలోకి తీసుకోలేకపోతే కేవలం ఎమోషనల్ డెసిషన్స్ మీద వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ అనిపించింది. ఐ థింక్ వీ నీడ్ బోత్ హార్ట్ అండ్ హెడ్ ఆల్సో. ఐ విల్ యాడ్ వన్ మోర్ పాయింట్. అందరికి ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ మింటింగ్ మనీ అనుకుంటారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా సేమ్ స్ట్రగుల్ నేను చూసాను. 9 crore ఆఫ్ లోన్ తీసుకొని ఉన్న ప్రాపర్టీస్ అన్ని కొలాటరల్గా పెట్టి ఒక 80 బ్రాంచెస్ అక్రాస్ 2 states స్టార్ట్ చేస్తే మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఫీజులు 60% ఫీజులు 2 yearsగా కట్టిన కూడా ఉంటారు కదా సార్. 2 yearsగా ఫీజు కట్టరు. మీరు కానీ పొరపాటున స్ట్రెస్ ఫీల్ అయిపోయి స్టూడెంట్ని బయట ఆపితే ఈ లోపు మీడియా వాళ్ళు వచ్చేస్తారు, పొలిటీషియన్ వచ్చేస్తాడు. వీళ్ళు సిబిల్ స్కోర్ అంతా పోయింది లోన్స్ కట్టక. ప్రాపర్టీస్ ఏమో ఆక్షన్కి వెళ్ళిపోతున్నాయి. ప్రాపర్టీస్ లేకుండా లోన్స్ ఎవరు కొలెటరల్ పెట్టుకుని ఇచ్చారు. ఎప్పటి నుంచో వచ్చిన ప్రాపర్టీస్ సిబిల్ మొత్తం పోయింది. ఇంక కొత్తగా టాప్అప్ లోన్స్ రావట్లేదు. ఇంకేం చేయలేదు. ఇంకా బ్రాంచెస్ని కొన్నిటిని ఫ్రాంచైజీ మోడల్ చేసినా ఫ్రాంచైజీ కూడా ఏమేమో డబ్బులు అంటే మీరు ఆపరేట్ చేయలేకపోతున్నారుగా. అప్పుడు ఆబ్వియస్గా మీరు అన్నట్టుగా మళ్ళీ టీచర్స్ క్వాలిటీలో కాంప్రమైజ్. డిగ్రీ ఫైనల్ వాళ్ళు టీచర్స్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చారు. బీఈడీ ఇంకా తీసారు. బీఈడీ తీసుకుని ఉంటే 20,000 అడుగుతున్నారు. 13,000లో టీచర్ని తీసుకోవాలి. ఈ రెండు అందరూ అనుకున్నంత ఈజీగా అయితే ఉండవు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మింటింగ్ మనీ ఉంది, లేదని చెప్పను, బట్ అందరికీ పాసిబుల్ కాదు. అది చూసి ప్రాపర్గా ప్లాన్ చేయకుండా బియాండ్ మీ కెపాసిటీ వెళ్తే మీరు హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కడితే అట్లీస్ట్ నెక్స్ట్ 3 years ఆఫ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మీ దగ్గర ఉండాలి. ఉన్నదంతా ఉడిస్తే రేపటి నుంచి డబ్బులు వస్తాయంటే రావు. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. బోత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్స్. చాలా మంది చేసిన మిస్టేక్ మీరు కరెక్ట్గా చెప్పారు విత్ ఎగ్జాంపుల్స్. నాకు చాలా ఇన్సైట్స్ దొరికాయి ఇంతకుముందు లాస్ట్ 2-3 years అండి, ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి కూడా. బట్ ఫైనల్గా ఒక అడ్వైజ్, ఫైనాన్షియల్ అడ్వైజ్ మీరు ఒక యంగ్ డాక్టర్కి ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు బిఫోర్ వి వైండ్ అప్ దిస్ పాడ్కాస్ట్? కెరియర్ స్టార్ట్ చేసిన రోజే మీ రిటైర్మెంట్ డేట్ ఒకటి రాసి పెట్టుకోండి. వర్క్ టువార్డ్స్ దట్. మీకు ఎప్పుడైతే ఒక రియాలిటీ వస్తుందో కన్ఫర్ట్ డేట్, ఇది నా డేట్ అన్నప్పుడు యూ విల్ టేక్ దిస్ as హ్యాపీలీ. యూ నో కదా టిల్ దిస్ డేట్ అంతే. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు వర్క్ టిల్ మై 48 years, 46 years. దెర్ ఇస్ అ ఫుల్ స్టాప్ ఎట్ 46. యూ వర్క్ టువార్డ్స్ దట్. లేకపోతే ఎండ్లెస్ కదా, నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలి, అప్పుడు పార్ట్నర్షిప్కి వెళ్ళాలి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ఇంకా పేషెన్స్ పెంచుకోవాలి అని. ఇప్పుడు 46లో రిటైర్మెంట్ ఉంటే యూ విల్ డిసైడ్ పోస్ట్ రిటైర్మెంట్ ఏ కార్ నడపాలో. నువ్వు ప్రాక్టీస్ ఉంటే గో ఫర్ బిగ్గర్ కార్. వేరే డాక్టర్ ఆడి కొన్నాడు కదా, Q7 కొన్నాడు, ఇతను Q7 కొనేస్తాడు. అప్పుడు యూ కాన్ స్టాప్ యువర్ ప్రాక్టీస్. మీరు ఫ్యూచర్ని ఈ రోజే ప్రెడిక్ట్ చేయండి. అట్ 44 నేను రిటైర్ అయితే పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత, దానికి వితౌట్ ప్రాక్టీసింగ్ నాకు ఇన్కమ్ సోర్సెస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఈవెన్ యూ బై కమర్షియల్ ప్రాపర్టీ ఫైన్. హాస్పిటల్ కట్టినా దాని మీద ప్రేమ పెంచుకోవద్దు. మీ వైఫ్ పిల్లల మీద ప్రేమ పెంచుకొని ఈ హాస్పిటల్ని ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా చూడండి. అంటే కమర్షియల్ యాక్టివిటీ అంటే ఐ మీన్ టు సే, రేపు నేను ప్రాక్టీస్ క్విట్ చేసినా లీజ్ అవుట్, రెంట్ అవుట్ చేస్తే ఆ వచ్చే రెండుతో నేను బతకగలను నా ఫ్యామిలీ.
ఆ క్లారిటీ ఉన్న రోజు మీకు స్ట్రెస్ ఉండదు. అవును. ఇప్పుడు నేను హాస్పిటల్ కట్టాను, 40 బెడెడ్ హాస్పిటల్, ఓకే. సో నా ఓన్ హాస్పిటల్ కాబట్టి నాకు రెంటల్ ఇష్యూ లేదు. నాకు డాక్టర్లు వస్తారు, టఫ్గా ఉంటే అందరికీ షేరింగ్ మోడల్లో మాట్లాడుకుంటాను. అరే బాబా ఎవరి కేసు వాడు చూసుకోండి, లెట్ షేర్ 50-50. బార్బర్ షాప్లో అదే జరుగుతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ది బార్బర్ షాప్స్లో రెవెన్యూ షేరింగ్ 50 ఏమో ఓనర్కి, 50 వర్కర్కి. ఓకే. అప్పుడు స్ట్రెస్ ఉండదు, టైంకి వస్తాడు, వెళ్ళిపోతాడు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 50% వస్తుంది కదా. ఓనర్ కూడా హ్యాపీ, ఈయన వెళ్ళకపోయినా బ్రతికేస్తాడు. 3 బార్బర్స్ ఉంటే 4th బార్బర్ ఆయన ఓనర్ వెళ్ళడు, వెళ్ళకపోయినా ఈవినింగ్ కల్లా 3,000-4,000 వస్తుంది. దే డూ 60,000-80,000 ఎస్ఐపి విత్ మీ. డాక్టర్స్ ఏమో మాకు లేదు సార్, లోన్లు ఉన్నాయంటారు. ఆ క్లారిటీ పెట్టుకోవాలి కదా. హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ ఫ్రీడమ్, హ్యావింగ్ టైమ్ ఈజ్ ఫ్రీడమ్. ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఈజ్ మీ ఫ్యామిలీకి ఎంత క్వాలిటీ టైం ఇస్తా అనేది చూసుకోండి. అవును సార్. కదా, బిగ్గెస్ట్ వెల్త్ ఈజ్ నాట్ ది మనీ ఆర్ ల్యాండ్స్, ఇట్ ఈస్ యువర్ హెల్త్. అబ్సల్యూట్లీ. స్పెషల్లీ డాక్టర్స్. డాక్టర్స్. నీ హెల్త్ పాడైతే నీ పేషెంట్ని ప్రాపర్గా నువ్వు ట్రీట్ చేయాలి. ఒక డాక్టర్ దగ్గరికి ఒకరోజు నాకు బాగా అనేజీగా అనిపిస్తుంది మధ్యాహ్నం ఆఫీస్లో, ఆన్ ఆఫ్ అండ్ వామిటింగ్స్ అయిపోయినాయి, ఎలాగైపోతే వెళ్ళా. ఒక పెద్ద హాస్పిటల్కి ఓనరు, ఆయనకి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే అతను నా ఫ్రెండ్. ఐ నో వాట్ స్ట్రెస్ హీ ఈజ్. ఆయన ఫిజికల్గా చాలా లావు ఉన్నాడు, ఈజ్ బీపీ. నన్ను అంటాడు ఆయన ఆ స్ట్రెస్లో, మీకు బీపీ ఎప్పటి నుంచి ఉందని అడుగుతున్నాడు ఆయన. నాకు అస్సలు ఓపిక లేదు, కానీ ఆయన ఎంత బీపీలో ఉన్నాడు నాకు తెలుసు. కరెక్ట్. ఆ డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళకి బిల్స్ పే చేయలేక మాట్లాడతాడు. ఆయన ప్రొఫెషనల్ కాదు అంటే ఆయన స్టేబుల్ ఇలా చేయలేడు కదా. అవును. మీరు చూసుకోండి, మీ పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వండి. మీకు కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంది అనేది గుర్తించాలి. అది గుర్తించకపోతే ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఎవరికి రిటైర్మెంట్ ఏజ్ లేదు. దిస్ విల్ అప్లైస్ టు ఆల్ ది ప్రొఫెషనల్ గైస్, బీట్ ఇన్ అడ్వకేట్, డాక్టర్స్, అందరూ ఇది గుర్తించి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి ఒక రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ చేసుకొని టువార్డ్స్ దట్ పని చేస్తే చాలా ఎనర్జీగా పనిచేస్తారు. అగ్రెసివ్ స్టెప్స్, డ్రాస్టిక్ స్టెప్స్, కరెక్ట్ చేయలేని మిస్టేక్స్ చేయరు. అట్లీస్ట్ క్లారిటీ ఉంటాయి. నాకు ఎండ్లెస్ ఎప్పటికైనా ఇంక వెళ్తానే ఉంటానంటే అన్ని మిస్టేక్సే ఉంటాయి. సింపుల్. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే దే కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ ఈవెన్ టుడే, నాట్ పోస్ట్ రిటైర్మెంట్. యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ యువర్ టుడే ఫర్ ఫ్యూచర్. అసలు ఫ్యూచర్లో ఉంటావో లేదా గ్యారంటీ లేదు కదా. ఈ రోజున కాంప్రమైజ్ అవ్వకుండా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోండి. దట్స్ మై రికమెండేషన్ ఆర్ సజెషన్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో ఫైనల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఫైనాన్షియల్ క్లారిటీ ఉండాలి. ఎవ్రీ డాక్టర్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి అనేది ముందు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ క్లారిటీ మనకుంటే దాని పరంగానే మన ఆలోచనలు, మనం తీసుకునే యాక్షన్స్ అన్ని డైరెక్ట్ అయి ఉంటాయి. అండ్ యాజ్ ఆల్వేస్ గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఈజ్ ఇన్ యువర్ హెల్త్, ఈజ్ ఇన్ గెటింగ్ బ్యాక్ యువర్ ఓన్ టైమ్. ఐ థింక్ దట్ ఈజ్ అ ట్రూ వెల్త్. అందరు చెప్పేదే మన అమ్మమ్మలు, బామ్మలు. బట్ ఐ థింక్ కొన్నిసార్లు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకొని మనం పరిశీలిస్తే అసలు దానికి మించిన సంతోషం జీవితం నాకు తెలిసి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.